जय श्री कृष्ण। अंतराय तिमिरूप शांतये शांतपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुंजरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీకృష్ణం వందే జగద్గురుం. సత్యాన్వేషులందరికీ, భాగవతులందరికీ, ఆత్మస్వరూపులు అని తెలుసుకున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. కర్మయోగం పూర్తి చేసుకున్నాం. కర్మ ఎందుకు చేయాలి? మానవ జన్మ ఎత్తినప్పుడు కర్మ చేయక తప్పదు. కర్మ చేసినప్పుడు కర్మ యొక్క ఫలితం ఉంటుంది. ఆ ఫలితం అనుభవించడానికి మరో జన్మ ఎత్తాలి. అది పాప జన్మ కావచ్చు, పుణ్య జన్మ కావచ్చు, ఉన్నత జన్మ కావచ్చు, నీచ జన్మ కావచ్చు, మానవ జన్మ కావచ్చు, దేవత జన్మ కావచ్చు, లేదా పశుపక్షాదులుగా జన్మించడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఆ కర్మ ఫలితాన్ని మనకు అంటకుండా చేసుకోవాలి. కర్మ చేయాలి, కానీ కర్మ యొక్క ఫలితాన్ని మనకు అంటకుండా చేయాలి. చాలా విచిత్రమైనటువంటి చిక్కులో భగవంతుడు మనందరినీ పెట్టాడు. కాబట్టి ఫస్ట్ 6 అధ్యాయాలలో మనము కర్మ షట్కము, కర్మ యొక్క 6 ముఖ్యమైనటువంటి విషయాలని తెలుసుకున్నాం. ఏంటా 6 ముఖ్యమైన విషయాలు? ముందుగా కర్మ చేయాలి, సకామ కర్మ చేయాలి. తర్వాత అంటే సకామ అంటే కోరికతో కర్మ చేయాలి. తర్వాత ఫలితం ఏదొచ్చినా భరించాలి. మూడవది ఫలితాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. 4వది ఫలితాన్ని వేరే వారికి అంకితం చేయాలి, అంటే లోక సంగ్రహం కోసం చేయాలి. 5వది ఫలితం గురించి అసలు ఆలోచించడం పూర్తిగా మానేయాలి. 6వది అసలు కర్మ పైన అనవసరమైన ఆసక్తి కూడా వదిలేసి ఇది నా బాధ్యతగా చేస్తున్నాను అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ కర్మ యొక్క ఫలితాలు అంటవు. కర్మ జరుగుతోంది, కర్మ ఫలితాలు కూడా అంటవు. ఇది 3, 4, 5 అధ్యాయాలలో 4 అధ్యాయాలలో తెలుసుకున్నాం. 5వ అధ్యాయంలో తెలుసుకున్నామంటే ఏంటంటే అసలు ఇది చేస్తున్నది కూడా నేను కాదు. ముందేమనుకున్నాం, నా బాధ్యత అనుకున్నాం కదా. ఇప్పుడు అసలు నా బాధ్యత అనుకోవడం లేదు. నా కళ్ళు చూస్తున్నాయి, నా ముక్కు చూస్తుంది, నా దేహం చేస్తోంది, అంతే. నేను చేయడం లేదు. నేను ఆత్మస్వరూపుడని, నాకేమీ సంబంధం లేదు వీటన్నిటితోటి. ఇంద్రియాలు వాటి పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి. నవద్వారే పురే దేహి, 9 ద్వారాలతో ఉన్నటువంటి దేహి అంటే ఆత్మ. దేహం ధరించిన వాడు దేహి, ఆత్మ. 9 ద్వారాలు అంటే ఒక కోట తీసుకున్నట్టయితే 9 ద్వారాల కోటలో కూర్చున్నటువంటి ఆత్మ విశ్రాంతి తీసుకుని ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఆత్మకు ఏ విధమైనటువంటివి అంటవు. ఈ కోటను కూడా కాపాడడానికి 9 ద్వారాలు కాపాడడానికి రక్షక భటులు ఉన్నారు. కాబట్టి ఆత్మ ఎందుకు అనవసరంగా ఆలోచించాలి? అదేవిధంగా ఇంద్రియాల యొక్క గుణాలు, ఇంద్రియాల యొక్క లక్షణాలు, ఇంద్రియాల యొక్క కర్మలు అవి చేస్తున్నాయి. అందులో ఉన్నటువంటి ఆత్మ దీని గురించి ఆలోచించవలసినటువంటి అవసరము లేదన్నమాట. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది? ఇక కర్మ నాకు సంబంధమే లేదు, కర్తృత్వ భోక్తృత్వ భావన అంటారు దీనిని. అంటే ఇది నేను చేస్తున్నాను, ఇది నేను అనుభవిస్తున్నాను అనేటటువంటి భావన మనలో పూర్తిగా పోతుంది. ఆ భావన పోయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫలితాలు మనకు అంటవు. ఎప్పుడైతే అవి మనకు అంటవో అది అనుభవించడం కోసం మరొక కర్మ చేయడం అనేటటువంటిది మనకు అవసరం లేదు. మనకు జన్మ ఎత్తవలసినటువంటి అవసరం లేదు. అయితే చెప్పడానికి చాలా సులభంగా ఉంది, కానీ ఇది నిజంగా వీలవుతుందా అంటే వీలవ్వదు. ఎందుకు వీలవ్వదు అంటే మనలో ఉన్నటువంటి త్రిగుణాలు మనని ఈ మాయలోంచి బయటికి రాకుండా మనని బాధ పెడుతూ ఉంటాయి. భగవంతుడు తన సృష్టి చేసినప్పుడు ఏం చేశాడంటే మాయ అనేటటువంటి తన రిప్రజెంటేటివ్ని తయారు చేశాడు. ఈ మాయ ఏం చేస్తుందంటే ఈ త్రిగుణాలను మన మీద పంపించడం ద్వారా మనలోని గుణాలను అటు ఇటు చేసి మనని అల్లకల్లోలం చేస్తుంది. అల్లకల్లోలం చేసినప్పుడు దాన్ని నిశ్చల స్థితికి తీసుకురావాలి. అది మనం 6వ అధ్యాయంలో నేర్చుకున్నాం. చూడండి ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కామో. ఎందుకంటే మనం కోరిక లేకుండా చేయడము, ఫలితాన్ని ఆశించకుండా పని చేయడము చాలా కష్టము. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే నిశ్చల స్థితికి రావాల్సినటువంటిది ధ్యాన యోగం చేస్తున్నాము.
అయినప్పటికీ కూడా మనకు కావలసినంత శక్తి రావడం లేదు. అప్పుడు 7-12 అధ్యాయాలలో భగవంతుడి పైన మన దృష్టి సారిస్తున్నాము. ప్రతీదీ భగవంతుడిదే అయినప్పుడు నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? భగవంతుడిని ప్రేమిస్తే చాలు, ఈ వస్తువులన్నీ నీవు అనుకుంటున్నావు, ఇవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతావు. ఈ ప్రపంచంలో చూస్తున్న ప్రతి వస్తువు కూడా భగవంతుడి యొక్క అంశనే. సముద్రాన్ని చూస్తే భగవంతుడే, వృక్షాలను చూస్తే భగవంతుడే, భూమిని చూస్తే భగవంతుడే, మనుషులను చూస్తే భగవంతుడే, అందరి హృదయాలలో ఉన్నది భగవంతుడే. అటువంటప్పుడు భగవంతుడే సర్వత్రా వ్యాపించి ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఈ పనులు నేను చేస్తున్నాను అని అనుకుంటాము. అప్పుడు అటువంటి భావన మన లోపల తగ్గిపోతుంది. అది 7-12 వరకు నేర్చుకున్నాము. అయితే దానికి కావలసినటువంటి శక్తిని అర్జునుడు 12 అధ్యాయాల వరకు తెచ్చుకున్నాడు. 11వ అధ్యాయంలో భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూశాడు అర్జునుడు. చూడగానే శక్తి వచ్చింది. నిజమే, ప్రపంచమంతా భగవంతుడే ఉన్నాడు. అతడు భగవంతుడిలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలను చూడగలిగాడు. చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు అన్నమాట. అన్ని కాలాలను ఒకే దగ్గర చూడడం పాసిబులా? టైమ్ అండ్ స్పేస్ అంటారు. అన్నింటినీ ఒకే దగ్గర చూడడం దాదాపు అసంభవం. కానీ అర్జునుడు అవన్నీ చూడగలిగాడు. చూసినప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. గురైన తర్వాత అప్పుడు 12వ అధ్యాయంలో పూర్తి స్థాయి భక్తుడుగా మారిపోయాడు. అప్పుడు జ్ఞానానికి తనకు అర్హత వచ్చింది. అసలు ఏమిటి ఈ ప్రపంచము? అప్పుడు భగవంతుడు 13-14 అధ్యాయాలలో మనం తెలుసుకున్న గత 2 సెషన్స్లో 13వ అధ్యాయంలో ఈ ప్రపంచమంతా కూడా భగవంతుడి యొక్క మాయా అని, ఈ శరీరాలన్నీ కూడా క్షేత్రాలు అంటారని, ఈ క్షేత్రంలో ఉన్నటువంటి జీవ పదార్థం ఏదైతే ఉందో దాన్ని క్షేత్రజ్ఞుడు అంటారు అని చెప్పేసి. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, భగవంతుడు 3 భాగాలుగా లెక్క వేసుకోవచ్చు మనం. క్షేత్రం అంటే ఈ దేహము, ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్మ ఏదైతే పురుషుడు మన లోపల ప్రవేశిస్తాడో, ఏదైతే ఎలక్ట్రిసిటీకి మనం ప్లగ్ పాయింట్ కనెక్ట్ చేస్తామో, ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తోంది, అది భగవంతుడు. ఎలక్ట్రిసిటీ అన్ని చోట్ల ప్రవహిస్తుంది, అది భగవంతుడు. అందులో మనం ప్లగ్ పాయింట్ పెట్టుకున్నప్పుడు అది జీవం. మన ల్యాప్టాప్, మన మొబైలు, ఇదంతా కూడా క్షేత్రం. క్షేత్రము తెలిసింది. ఈ క్షేత్రంలో ఉన్న జీవాన్ని క్షేత్రజ్ఞుడు అంటారని తెలుసుకున్నాము. వీటన్నిటికీ శక్తిని కల్పించి ఆ క్షేత్రజ్ఞుడు యొక్క శక్తి ఏదైతే సర్వత్రా వ్యాపించి ఉన్నదో అది పురుషోత్తముడు. దాని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం అన్నమాట. భగవంతుడు ఏం చెప్పాడంటే, అందరూ నా అంశ వాళ్ళే, కానీ ఈ ప్రకృతి యొక్క గుణాల వల్ల మీరు తెలుసుకోలేకపోతున్నారు నన్ను అని ఆ ప్రకృతి యొక్క త్రిగుణాల గురించి 14వ అధ్యాయంలో చెప్పాడు. ఈ గుణాలే నీ లోపల అల్లకల్లోలానికి కారణము. సాత్విక గుణం మంచిదా? మంచిదే. కాకపోతే సాత్విక గుణం ఏంటంటే నిర్మలత్వంగా, ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆ సౌఖ్యం వల్ల నిన్ను భూలోకంలో బంధించేస్తుంది. రాజస గుణము అహంకారము, లోభత్వము, ఈ వస్తువులు నాకు కావాలి, ఇది నేను సాధించాలి అనేటటువంటి గుణాల ద్వారా మనని ఈ ప్రపంచంలో బంధించి వేస్తుంది. తామస గుణము మనను అంధకారం ద్వారా అజ్ఞానులను చేసి ఇక్కడ బంధించేస్తుంది. కాబట్టి ఈ 3 గుణాలు కూడా ఉంటే మనం భగవంతుడిని చేరుకోలేము. మనం క్షేత్రము, మనము ధరించిన ఈ శరీరమేమో క్షేత్రం, ఇదిలో ఉన్నటువంటి జీవం క్షేత్రజ్ఞుడు. కానీ క్షేత్రజ్ఞుడు ఏమవుతుందంటే, ఈ జీవము నేను దేహాన్ని అనుకుంటున్నాడు. ఎందుకోసం అనుకుంటున్నాడు అంటే త్రిగుణాల వల్ల. కానీ అందరిలో ఉన్నది దైవత్వమే, అందరిలో దేవుడు ఉన్నాడు. దేవుడి యొక్క కొద్ది అంశం ఉంది. ఈ అంశని త్రిగుణాలను దాటి అప్పుడు పురుషోత్తముడిలో మనం కలిసిపోయే అవకాశం ఉంది అన్నది 15వ అధ్యాయంలో తెలుసుకుంటాం. అంటే మనని ప్రిపరేటరీ స్టెప్స్ అన్నమాట. బాబు, నువ్వు శరీరానివి, ఈ శరీరంలో ఒక ఆత్మ వచ్చి చేరుతుంది, అది నా అంశ. కానీ నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అంటే త్రిగుణాలు అని 13-14 అధ్యాయాలలో మనకు భగవంతుడు చాలా సులభంగా తెలియజేశాడు. మనం ఇంకా సులభంగా తెలుసుకుంటున్నాం. 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, వీటిని దాటి నన్ను చేరుకోవాలి, పురుషోత్తముడివి కావాలి నువ్వు, అంటే నువ్వే భగవంతుడివి కావాలి. ఇది అద్వైత సిద్ధాంతం. మనలో భగవంతుడు అంశం ఉంది, ప్రతి ఒక్కరిలో భగవంతుడు అంశం ఉంది. ఇప్పుడు తీసుకున్నట్టయితే నీరుంది, డ్రైనేజ్ నీటిలోనూ కూడా దాహం తీర్చే శక్తి ఉంటుంది, ఆర్వోలో కూడా దాహం తీర్చే శక్తి ఉంది. కానీ ఈ దరిద్రపు నీరు ఏదైతే ఉందో డ్రైనేజ్ నీరు, దానిని శుభ్రపరచుకుని పవిత్రమైనటువంటి నీరులాగా మారాలి. అంటే త్రిగుణాలకు అతీతంగా వెళ్తే అప్పుడు త్రిగుణాతీతుడు, అంటే ఈ 3 గుణాలకు అతీతుడైనటువంటి భగవంతుడిని మనం చేరుకుంటాము అని చెప్పేసి చెబుతూ భగవంతుడు ఎలా చేయొచ్చు అన్న విషయాన్ని 15వ అధ్యాయంలో తెలుస్తున్నాడు. 15వ అధ్యాయంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు చెప్పే జీవుడు దేవుడుగా ఎలా మారాలి, నరుడు నారాయణుడుగా ఎలా మారాలి, మానవుడు మాధవుడుగా ఎలా మారుతున్నాడు, పురుషుడు పురుషోత్తముడుగా మారాలి అన్న విషయమే 15వ అధ్యాయం. దీంతో భగవద్గీత పూర్తయిపోతుంది.
16, 17, 18 అధ్యాయాలను అనుబంధ అధ్యాయాలు అంటారు. చాలామంది ఇవి ఎవరో తర్వాత చేర్చారని చెప్పి, తర్వాత రాశారని చెప్పి, తర్వాత కలిపారని చెప్పి, మనకు అవన్నీ సంబంధం లేదు. భగవద్గీత ఇప్పుడు మనకున్న 700 శ్లోకాల యొక్క అర్థము తెలుసుకుంటాము. కానీ భగవద్గీత యొక్క పూర్తి భావం ఏదైతే భగవంతుడిని చేరుకోవచ్చో అది 15వ అధ్యాయంలో మనకు పూర్తి స్థాయిలో తెలిసిపోతుంది. మనము పురుషోత్తమముగా మారేటటువంటి ఒక గొప్ప అధ్యాయము 15వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముందు భగవంతుడు చెబుతున్నాడు అన్నమాట, ఎందుకు మనం ఈ సంసార వృక్షంలో మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ సంసారం అంటే ఈ ప్రపంచంలో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేవి మొదటి 6-7 శ్లోకాలలో చెబుతున్నాడు. తర్వాత భగవంతుడు జీవాత్మ గురించి చెబుతున్నాడు. తర్వాత తన యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు. చివరగా పురుషోత్తముడిగా ఎలా మారాలో చెబుతున్నాడు. 4 భాగాలు. మొదటి భాగంలో ఈ సంసార వృక్షము, మనం ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు సుఖాలు ఇవన్నిటికీ కారణమైనటువంటి చెబుతున్నాడు. తర్వాత భాగంలో ఏం చెబుతున్నాడు అంటే జీవాత్మ యొక్క గొప్పతనాన్ని, జీవాత్మ యొక్క లక్షణాలను చెబుతున్నాడు. తర్వాత పరమాత్మ యొక్క గొప్ప లక్షణాలను చెబుతున్నాడు. చివరగా భగవంతుడు మనకు తెలియజేస్తున్నది ఏంటంటే మనం పురుషోత్తముడుగా మారాలి. దేవుడు జీవుడుగా, జీవుడు దేవుడుగా, నరుడు నారాయణుడుగా, మానవుడు మాధవుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారేటటువంటి ప్రక్రియను చివరగా భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ తెలియజేస్తున్నది భగవంతుడు ఒక ఉదాహరణతో ముందు తెలియజేస్తున్నాడు. మనకు దాదాపుగా ప్రతి గొప్ప గ్రంథము కూడా ఒక పుస్తకంతో ముందు ఒక చెట్టుతో ముందు పోలుస్తారు. మహాభారతాన్ని కూడా ఒక చెట్టుగా ముందు చెప్పి ఆ చెట్టు లోపల ధర్మరాజు కాండము, అర్జునుడు వేళ్ళు ఇలా చెప్పుకుంటూ వస్తాడు. మళ్ళీ దుర్యోధనుడు వాళ్ళని కూడా దుర్యోధనుడు ఇది వేళ్ళు, కర్ణుడు ఇలా ఇలా చెప్పుకుంటూ వస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా భగవంతుడు మన సంసార వృక్షాన్ని, వృక్షం అనేటటువంటి దాన్ని తల్లకిందులుగా చేసి చూపిస్తున్నాడు. మనకు చెట్టులో జనరల్గా ఏముంటుంది, ఏ వృక్షం తీసుకున్నా దాని మూలము కింద ఉంటుంది భూమి లోపల. అది మనకు కనిపించదు, భూమి లోపలికి వెళ్ళిపోతుంది, ఎక్కడ వెళ్ళిపోతుంది, అసలు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు దాని మొదలు. కానీ ఈ సంసార వృక్షాన్ని భగవంతుడు ఏం చేశాడంటే ఇలా తల్లకిందులుగా వేసి చూపించాడు. మూలం పైన ఉంది, ఊర్ధ్వ మూలం, అధ శాఖ, అంటే కింద అన్నీ కూడా దాని కొమ్మలు అవి ఇవి ఉన్నాయన్నమాట. ఆ మూలం ఏదైతే ఉందో అది భూమిలోంచి బయటికి రాకుండా ఈ వృక్షాన్ని మనకు అర్థం చేయించడం కోసం భగవంతుడు తల్లకిందులుగా చేసి ఆ మూలం పైన ఉంది. ఈ కింద అంతా కూడా శాఖలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వేదాలతో కప్పబడి ఉన్నాయి. దీంట్లోపల ఉన్నటువంటి ఆకులన్నీ వేదాలు. అంటే దాని అర్థం ఏంటి? వేదాలు అంటే మనకు చేసే కర్మకాండలు కానీ జ్ఞానకాండలు కానీ వేదాల ద్వారా తెలుసుకుంటాం. ఆ కాండము పరబ్రహ్మం, గట్టిగా ఉంది. పరబ్రహ్మము ఈ వృక్షాన్ని కాపాడుతున్నాడు. ఈ పరబ్రహ్మం యొక్క మూలం ఎక్కడైతే ఉందో అది పైన ఉంది, కానీ మనం ఈ మధ్య లోపల కొట్టుకుపోతున్నాము. కాబట్టి మనకు ఆ పైన మూలం ఉన్న సంగతి కూడా తెలియదు. చాలా మందికి హిందూ ధర్మంలో అసలు ఒక మూలం ఉందన్న సంగతి కూడా తెలియదు. మనకు తెలిసినంత వరకు కూడా హిందూ ధర్మం అంటే ఏంటంటే దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకుని భగవంతుడిని కోరిక కోరుకోవడం తప్పితే అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే ఈ విషయం కనుక ఎవరికైనా తెలిస్తే వారు ఈ సంసార బంధాల నుంచి బయటపడ్డట్టే, వారికి వేదాల యొక్క అసలైన అర్థం తెలిసినట్టే అంటున్నాడు. మరోసారి చెబుతాను. ఒక రావి చెట్టుని తీసుకుని దాన్ని తలకిందులుగా చేయండి. ఇప్పుడు ఆ పైన భాగం ఏదైతే ఉందో ఆ పైన భాగము భగవంతుడు, అది మనకు కనిపించడు. మనం ఈ శాఖలలో, ఈ ఆకులలో, పత్రాలలో వీటి లోపల ఉండిపోయి వేదాలలో చెప్పిన కర్మకాండాలు జ్ఞానకాండాలు తెలుసుకుంటున్నాం. తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? పైన ఒక మూలం ఉంది, పరమాత్మ అనే ఒక మూలం ఉంది. ఆ మూలానికి మనము చేరుకోలేకపోతున్నాం. చేరుకోవాలి కాబట్టి భగవంతుడు ఏమంటాడు అంటే ఈ కొమ్మలు పైకి కిందికి ఎలా వ్యాపించాయంటే దాని మూలం తెలియనంతగా వ్యాపించాయి. వ్యాపించడం వల్ల ఏమైంది? ప్రకృతిలో కొత్త వస్తున్నాయి, కొత్త కార్లు, కొత్త అంతస్తులు, కొత్త బంగళాలు, కొత్త ఇవన్నీ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ విషయాల వల్ల ఈ శాఖలు ఇంకా బాగా పెరుగుతున్నాయి. మన లోపల కోరికలు, అహంకారం, మమకారం, అంటే ఇది నాకు కావాలి, ఇది నేనే సంపాదించాలి అనేటటువంటి లోభత్వం, రాజస గుణాల వల్ల ఏమవుతున్నాయంటే అవి వేళ్ళుగా ఊడలుగా వచ్చేసి అవన్నీ మళ్ళీ భూమిలోకి వెళ్ళి ఇంకా గట్టిగా పాతుకుంటున్నాయి. సంసార వృక్షంలోంచి బయటపడకుండా మనకేమవుతున్నాయంటే ఈ విషయాల పైన ఉన్నటువంటి ఆలోచన, విషయాలు అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన వచ్చేటటువంటి ఆలోచన ద్వారా ఇంకా గట్టిగా లోపలికి అతుక్కుపోతున్నాయి. దానివల్ల పైన ఉన్నటువంటి మూలాన్ని మనము చూడలేకపోతున్నాము. ఈ ఊడలు, వేళ్ళు ఇవన్నీ గట్టిగా భూమి లోపలికి వ్యాపించిపోయి ఉన్నాయి. అసలైన మూలం పైన ఉంది, అది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన త్రిగుణాలతోటి వీటిని బాగా తడుపుతున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? మనకు ఒక కారు కొన్నాక ఇంకో రెండో కారు కొనుక్కోవడానికి ఒకటి మనకు అడుగుతాడు. ఒక క్రెడిట్ కార్డు ఉన్న తర్వాత ఇంకో క్రెడిట్ కార్డు కొత్తగా కొనుక్కోమని అడుగుతాడు. ఈ విధంగా మనం ఎప్పుడూ కూడా కొత్త కోరికలతో సతమతం అయిపోతూ ఉంటే అసలు స్వభావాన్ని, మన యొక్క స్వభావాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. అదే చెబుతున్నాడు ఇక్కడ భగవంతుడు. కాబట్టి
మనం తెలుసుకోలేకపోతున్నాము. ఈ సంసార వృక్షాన్ని దాటడం అసంభవం. ఎందుకంటే దీని మొదలెక్కడుందో తెలియదు, చివరెక్కడ ఉందో తెలియదు, ఇది అసలు ఎలా ఉందో కూడా మనకు తెలియదు. ఇందాక మనం అనుకున్నాం. కాబట్టి అది తెలుసుకోవడం చాలా కష్టము. దీని ఆదేంటి, అంతం ఏంటి, మధ్యం ఏంటి, విపరీతంగా వ్యాపించిపోయింది. కొత్త కొత్త వస్తువులు దొరుకుతున్నాయి, మెటీరియలిస్టిక్ థింగ్స్. కాబట్టి దీన్ని మనము పోగొట్టుకోవాలంటే ముందు విషయాలపైన, అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన కోరికలు పోగొట్టుకోవాలి మొదటిది. రెండవది ఏంటంటే మన దగ్గర బంధువులతో, మన దగ్గర వారితో కూడా సంబంధాన్ని తగ్గించుకోవాలి. దాన్ని అసంగ శస్త్రం అని అన్నాడు. అసంగం అంటే ఏంటి? మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఏవైతే బంధాలు ఉన్నాయో ఆ బంధాలను తెంచుకుంటే తప్ప ఇవి తెలియవు. బంధాలు ఉన్నంత వరకు మన పిల్లలు, మన మనవళ్ళు, మన ముని మనవళ్ళు అలా అలా అనుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఈ చెట్టులో మూలాన్ని వెతుక్కోలేము. కానీ ఒక కత్తి తీసుకొచ్చి ఇవన్నీ నరుక్కుంటూ నరుక్కుంటూ జ్ఞానం వచ్చింది మనకు. ఈ పత్రాలన్నీ మనకు జ్ఞానం ఇస్తున్నాయి. అవన్నీ పక్కకు జరుపుతూ వాటన్నిటిని తెలుసుకుంటూ పైన ఉన్న మూలాన్ని చేరుకోవాలి. చేరుకోవడానికి అసంగ శస్త్రమే కారణము. అంటే ఎక్కడ మనకు విషయాలపైన శ్రద్ధ వదలాలి, మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన. తర్వాత మన దగ్గర వాళ్ళపైన కూడా మనము అసంగము ఉండాలి. మన దగ్గర వాళ్ళపైన కూడా ఇది మనకు కొత్త విషయం అన్నమాట. ఇంతవరకు కూడా భగవంతుడు ఎంతసేపు కూడా మనకేం చెప్తున్నా అంటే విషయాలతోటి నువ్వు మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద కోరిక తగ్గించుకొని, ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే నీ భార్య పిల్లలపైన, నీ వస్తువులపైన, నీ మనవళ్ళపైన, మనవరాళ్ళపైన, అందరిపైన నువ్వు వైరాగ్య చింతన ఒక స్థాయి తర్వాత రావాలి అన్న విషయాన్ని చెబుతున్నాడు. అప్పుడు మాత్రమే భగవంతుడిని మనము కోరుకునేటటువంటి శక్తి వస్తుంది. ఎవరు మన వాళ్ళు కాదు. పుట్టుకతో నేను ఒంటరిని, మరణించేటప్పుడు ఒంటరిగా వస్తాను. కాబట్టి ఈ ప్రపంచంతో నాకు ఉన్నవన్నీ ఇక్కడ ఏర్పడిన బంధాలే, ఇవన్నీ అసత్యాలే అన్నటువంటి సత్యం తెలిసినప్పుడు మాత్రమే అనన్య భక్తి, అంటే భగవంతుడు తప్ప వేరే విషయం లేదు అనేటటువంటి భావన మనకు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మాత్రమే భగవంతుడిని మనం శరణు పొందేటటువంటి అవకాశము ఉంది. కాబట్టి మనకు జ్ఞానం కావాలంటే జ్ఞానాన్ని సంపాదించాలి, పరమాత్మ కావాలంటే పరమాత్మను సంపాదించాలి, అన్నం కావాలంటే అన్నం సంపాదించాలి, మెటీరియలిస్టిక్ నీడ్స్ కావాలంటే మెటీరియలిస్టిక్ నీడ్స్ సంపాదించాలి. ఇక్కడ మనకు కావాల్సింది జ్ఞానం. ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు ఉన్నది జ్ఞానయోగంలో. కాబట్టి ఆ జ్ఞానానికి సంబంధించిన విషయం కావాలి అంటే విషయ పరిత్యాగమే కాకుండా అసంగం, జనాలతో ఏదైతే ఈ పార్టీలకు వెళ్తాము, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాము, ఫంక్షన్స్ చేసుకుంటాము, ఇవి ఎంత ఎక్కువైతే మనం అంత బంధుత్వాలు బంధీలము అయిపోతూ ఉంటాము, బద్దులం అయిపోతూ ఉంటాము. అవన్నీ కూడా వదిలేయాలి అని చెప్తున్నాడు. ఇది ఒక్క రోజులో వదిలేది కాదు, క్రమ పద్ధతిలో అలవాటు చేసుకోవాలి అన్న విషయాన్ని భగవంతుడు తెలియజేస్తున్నాడు అన్నమాట. భగవంతుడు ఏమంటున్నాడు? ఇది జరపాలంటే చాలా కష్టము, ఇది చెయ్యాలంటే చాలా 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 కష్టం. దానికి కారణం ఏంటి? మనకు మోహం, విపరీతమైనటువంటి మోహం ఉంది. కాబట్టి ఆ మోహాన్ని తగ్గించుకోవాలి. నిర్మాణ మోహ చిత్తసంగ దోష, అంటే మనకేంటంటే ఈ అవివేకము పోవాలి, ఇష్టాలు పోవాలి, సుఖ దుఃఖాలు పోవాలి, రాగద్వేషాలు పోవాలి, ద్వంద్వాలు పోవాలి. మోహం, ఈ కోరికలు, ఈ ద్వంద్వ భావాలు ఇవన్నీ ఒక రోజులో పోతాయా? ఇవన్నీ పోవు. అవివేకం, అజ్ఞానం పోతుందా? ఒక రోజులో పోదు. కాబట్టి జ్ఞానం ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు మాత్రము ఇవన్నీ నశింపజేసుకోగలిగి, ఎవరైతే ఇది కేవలం ఆలోచించే వారి కోసమే. మరొక చిన్న మాట చెప్పాలి. కర్మయోగము డ్యూటీ మైండెడ్ పీపుల్ కోసము, భక్తి యోగము ఎమోషనల్ పీపుల్ కోసము, మనం నేర్చుకుంటున్న 13, 14, 15 ఇవన్నీ ఇంటెలిజెంట్ పీపుల్ కోసము, ఆలోచించగలిగే వారి కోసము, కొంత సమయాన్ని కేటాయించే వారి కోసము, ఒకసారి కూర్చుని సరైన వైరాగ్యాన్ని ఆలోచనల ద్వారా తెచ్చుకోగలిగే వారి కోసమే ఇది ఉందన్నమాట. ఏమంటారంటే అలా ఆలోచించేవారు మాత్రమే పరమపదాన్ని, ఏదైతే గొప్పదైనటువంటి స్థాయి ఉందో అక్కడికి చేరుకుంటారు అని చెప్పేసి భగవంతుడు చెబుతూ అంటున్నాడు, నా స్థాయికి ఎవరు రాలేరు మామూలుగా. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీరందరూ కూడా భగవంతుని ప్రకాశం చేయలేరు. ఎందుకంటే వాటిలో ప్రకాశం భగవంతుడే కాబట్టి ఆ స్థాయికి నువ్వు చేరుకోవాలి అంటే ఈ లక్షణాలన్నీ అలవరుచుకోవాలి. అంటే మోహం తగ్గించుకోవాలి, సుఖ దుఃఖాలకు విరుద్ధంగా ఏది పట్టించుకోకుండా ఉండాలి, ద్వంద్వాలను దాటగలిగి ఉండాలి, అవివేకాన్ని తగ్గించుకోవాలి. ఇవన్నీ చేసి జ్ఞానబద్ధమైనటువంటి మార్గంలో ఆలోచిస్తే మాత్రమే మనము ముందుకు వెళ్ళగలుగుతాము. కాబట్టి ఏమంటున్నాడు భగవంతుడు? నా ఫేవరెట్ శ్లోకము, మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్షష్టానింద్రియాని ప్రకృతి స్థాని కర్షతి అని చెబుతున్నాడు. అంటే ఏంటంటే మీరందరూ నా అంశే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా అంశే. కానీ ఏమవుతుందంటే మనస్సు, ఇంద్రియాలు, మన షష్ఠాని ఇంద్రియాని, ఈ ఇంద్రియాలు ప్రకృతి లాగుతోంది. కర్షతి అంటే ఆకర్షణ. ఈ ప్రకృతిలో ఆకర్షణ వల్ల ఏమవుతుందంటే మనము ప్రకృతిలోకి వచ్చేసి మాయ లోపల కప్పబడుతున్నాము. భగవంతుడి స్వరూపమైనప్పటికీ కూడా వీటి లోపల మనం ఈ మాయలోకి వచ్చేస్తున్నాము. కాబట్టి ఏమంటున్నాడు భగవంతుడు? శరీరం యదవాప్నోతి. ఇందులోపల ఏంటంటే ఈ శ్లోకంలో చెప్పేది ఏంటంటే భగవంతుడు గాలి ఒక చోటి నుంచి మరో చోటికి
గంధాన్ని వీటిని ఎలా తీసుకెళ్తుందో, అలాగా మనం ఒక శరీరాన్ని నుంచి మరో శరీరానికి వెళ్ళేటప్పుడు ఈ శరీరంలో మనం ఏవైతే చేసినటువంటి వాసన సంస్కారాలు ఉంటాయో అవి వేరే శరీరంలోకి మళ్ళీ తీసుకెళ్ళి క్యారీ ఫార్వర్డ్ చేసి మళ్ళీ కొత్త శరీరంలో మళ్ళీ పాపపుణ్యాలని పోగు చేసుకుంటున్నాం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలు ఇక్కడితో పోవు. ఇవన్నీ మళ్ళీ గాలి ఒక చోటు నుంచి మరో చోటికి తీసుకున్నట్టుగా మరి ఇంకో జన్మ ఎత్తుతున్నాం, మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కూడా కొనసాగుతున్నాం. భగవంతుడు జీవాత్మ గురించి చెబుతున్నాడు, మన దురదృష్టం ఏంటో చెప్తున్నాడు. మీరంతా నా అంశ అయినప్పటికీ కూడా ప్రకృతి గుణాల వల్ల మీరు ఇలా చేస్తున్నారు అండ్ మీరు చేసినటువంటి పాపపుణ్యాలను ఒక చోటు నుంచి మరో చోటికి తీసుకెళ్తున్నారు. ఎలా తీసుకెళ్తున్నారు అంటే వాయువు గనక గంధాన్ని ఒక చోటు నుంచి మరో చోటికి తీసుకెళ్ళినట్టుగా మీరు ఇవన్నీ తీసుకెళ్తున్నారు. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడు, ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఇవన్నీ ఏర్పడతాయి శరీరంలో, తల్లి శరీరంలో. ఏర్పడిన తర్వాత అప్పుడు మనకు నాలుకతో వాసన చూస్తాం, నాలుకతో రుచి చూస్తాం, ముక్కుతో వాసన చూస్తాం, కళ్ళు వచ్చాయి కాబట్టి బయట. అప్పటి వరకు మనకు రూపాలు ఇవేవి లేవు. కానీ మళ్ళీ ఒకసారి రూపం వచ్చి మన ఈ చక్షువులు ఇవన్నీ ఇంద్రియాలన్నీ వచ్చేసరికి మళ్ళీ మనం ప్రకృతితోటి సంబంధాన్ని ఏర్పరచుకుంటాము. ఈ కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం వీటన్నిటితోటి మళ్ళీ మనము పాత జన్మలో తీర్చుకున్నవన్నీ మళ్ళీ కొత్త జన్మలో శరీరాన్ని ఎత్తి మళ్ళీ కొత్త శరీరం ద్వారా ప్రకృతిలో ఉన్నవన్నీ అనుభవించగలుగుతున్నాము. భగవంతుడు క్లియర్గా చెప్తున్నాడు జీవాత్మ యొక్క దురదృష్టం ఏంటి అనేది చెబుతున్నాడు అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ శరీరంలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం చూడలేకుండా ఉన్నాం. అప్పుడు వాటిని మనం తెలుసుకోవడానికి ఈ గుణాలు అడ్డం వస్తున్నాయి. కాబట్టి వాటికి ఏంటంటే మనం జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే వివేకము. నేను ఆత్మని అనేటటువంటి వివేకం రావాలి. తెలుసుకున్నాం మనం 13, 14, 15లో కూడా తెలుసుకున్నాం. ఆ జ్ఞాన నేత్రాలు వచ్చినప్పుడు మాత్రమే మనము భగవంతుడిని తెలుసుకోగలుగుతాము. అజ్ఞానులు ఇవి తెలుసుకోలేరు. ఎంతసేపు కూడా వాళ్ళకి అర్థం అవడం లేదు. నేను ప్రకృతి యొక్క ధర్మం వల్ల ఇలా ఉన్నాను, ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళినా ఇక్కడి నుంచి వాటిని మళ్ళీ తీసుకెళ్తున్నాను. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త శరీరం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త శరీరంలో ఉన్న ఇంద్రియాలతో మళ్ళీ నేను పిచ్చి పనులు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఎవరైతే ప్రయత్నం చేసేటటువంటి యోగులు ఉంటారో, యోగులు గొప్పవారు, వారు మాత్రం దీన్ని దర్శించగలుగుతారు. కానీ ప్రయత్నం చేస్తూ కూడా వారి లోపల మెచ్యూరిటీ, పరిణతి లేని వాళ్ళు ఇది ఎప్పటికీ గ్రహించలేరని చెప్పేసి చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి ప్రయత్నం చేయాలి, యోగులుగా మారాలి. యోగులుగా మారాలి అంటే ఇందాక చెప్పినటువంటి గొప్ప లక్షణాలన్నీ అలవరుచుకోవాలి. నిర్మాణ, మోహ, జితసంగ, దోష, అధ్యాత్మ అవన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం యోగులమవుతాం. అప్పుడు యోగులు ప్రయత్నం చేస్తూ ఆలోచిస్తూ జ్ఞానులై తొందరగా వస్తుంది వాళ్ళ లోపల పరిణతి. మిగతా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ జన్మ నుంచి మరో జన్మకు వెళ్తారు. అక్కడ కూడా వాళ్ళ ప్రయత్నం సఫలీకృతమై అలా కొన్ని జన్మల తర్వాత వాళ్ళు జ్ఞానయోగులయ్యే అవకాశము ఉందన్నమాట. కాబట్టి చెప్తున్నాడు భగవంతుడు, ఇంత కష్టాలు పడుతున్నారు జీవులలో అసలు ఉన్నది ఏంటంటే ఆత్మ. అది తెలుసుకోలేక ఈ ప్రకృతితో మమైకమైపోయి ఇవన్నీ భరిస్తున్నారు అని చెప్పేసి చెప్తూ సూర్యుడిలో ఇప్పుడు తన గురించి చెప్తున్నాడు. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. సూర్యుడిలో ఉన్న ప్రకాశము, చంద్రుడిలో ఉన్నటువంటి వెలుతురు, అగ్నిలో ఉన్నటువంటి తేజస్సు ఇవన్నీ నావే. ఇది 6వ శ్లోకంలో మనం ఇందాక తెలుసుకున్నటువంటి దాని ఎక్స్టెన్షన్ అన్నమాట. కాబట్టి ఆ శక్తిని అంతా కూడా నేనే తీసుకొస్తున్నాను. ఈ భూమి లోపల నేనేం చేస్తున్నాను, ప్రవేశించి నా అసమాన శక్తితోటి సమస్త భూతాలను భరిస్తున్నాను. చంద్రుడిలాగా వచ్చి ఆ వెలుతురుతోటి, ఆ రసాలతోటి విత్తనాలన్నింటినీ కూడా నేను ఇచ్చేస్తున్నాను. పంటలను పండించగలుగుతున్నాను. విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా భూమి లోపల వచ్చేలాగా చేస్తున్నాను. కాబట్టి చంద్రుడి శక్తిని నేనే, సూర్యుడి శక్తిని నేనే, భూమి శక్తిని నేనే. ఇవే కాదు, ఈ భూమిలోంచి వచ్చిన ఆహారం తీసుకుంటావు కదా, ఆ ఆహారంలో తీసుకునే 4 రకాల ఆహారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆహారాలను అరిగించడానికి నీ శరీరంలో ఉన్న వైశ్వానరుడు అనే అగ్నిని కూడా నేనే. అంటే నువ్వు తినడానికి కారణం నేనే, తిన్న తర్వాత అరగడానికి కూడా, అరిగించుకోవడానికి కూడా కారణం నేనే అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వా అని చెప్పేసి నేను శరీరంలో ఉంటున్నాను. ఉండి ఏం చేస్తున్నాడు, ఈ వైశ్వానరం అనే అగ్ని ద్వారా అన్నంని పచనం చేస్తున్నారు అన్నమాట. ఈ అన్నము 4 రకాలు ఉంటుంది అనమాట. ఒకటి ఏంటంటే బాగా నమిలి కొరికి తినేవన్నమాట. వీటిని భక్ష్యాలు లేదా ఖాద్యాలు అంటారు. అంటే మన గారెలు, అరిసెలు, బొబ్బట్లు ఇవన్నీ అనమాట. రెండవ ఏంటంటే భోజ్యాలు. భోజ్యాలు అంటే ఏంటి, బాగా ఎక్కువగా నమలాల్సినటువంటి అవసరము లేకుండా జస్ట్ నాలుక అటు ఇటు కాస్త తిప్ప, అంటే అన్నం కానీ హల్వా కానీ ఇలాంటివి కొద్దిగా అంటే మరీ ఎక్కువ నమలాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత పొంగలి, తర్వాత చిన్న చిన్న కూరలు మెత్తగా ఉన్నవి, కాస్త మెత్తగా ఉన్నవి, దీన్ని భోజ్యాలు అంటే. భక్ష్యాలు అయిపోయాయి, భోజ్యాలు అయిపోయాయి. ఇప్పుడు చోష్యాలు అని చెప్పేసి ఉన్నాయి. చోష్యాలు అంటే ఏంటంటే నాలుక పైన ఉంచేసుకొని ఆస్వాదించాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మన పాయసం లాంటిదో, పాలు, పెరుగు ఇవన్నీ నాలుక పైన ఉంచుకునే వీటిని చోష్యములు అని చెప్పేసి చెబుతారు. చివరిగా వచ్చేవి ఏంటంటే లేహ్యాలు. లేహ్యాలు అంటే కేవలం ఇలా నాలిక ద్వారా వాటిని ఆస్వాదిస్తాం. తేనె,
తర్వాత ఆవకాయ, ఇవన్నీ కూడా నాలిక ద్వారా ఆస్వాదిస్తాం. భక్ష్యాలు గట్టిగా కొరికి తినేవి. భోజ్యాలు అంటే మరీ ఎక్కువ అంటే మన అన్నం లాంటివి ఎక్కువగా నవలాల్సినటువంటి అవసరం లేదు. చోష్యాలు అంటే నాలుక పైన ఉంచుకుని మెల్లమెల్లగా ఆస్వాదించి మింగుతాం. అంటే పాయసము, పాలు, పెరుగు ఇట్లాంటివి. చివరగా లేహ్యాలు నాలికతోని నాకబడేవి అంటే తేనె, ఇటువంటివి అన్నమాట. ఆవకాయలు, ఊరగాయలు, పచ్చడి ఏదైతే అంటాం, ఇవన్నీ రకాల వస్తువులు కూడా అరుగుతాయి. ఒక్కసారి ఊహించుకోండి, ఒక కొండ చిలువ ఉంది, ఒక మనిషిని తింటుంది అనుకోండి. ఆ మనిషి లోపల వెంట్రుకలు ఉంటాయి, ఆ మనిషి లోపల ఎముకలు ఉంటాయి, ఆ మనిషి లోపల రక్తము, మాంసము, ఎన్నో రకాలు ఉంటాయి. అవన్నీ కూడా ఎలా అరిగించుకోగలుగుతుంది? అడ్డమైన చెత్త తింటాం మనం. పిజ్జాలు, పాస్తాల దగ్గర నుంచి, అన్నం దగ్గర నుంచి మనకు అవసరమైనవి లేనివి తింటాం. చాలామంది మాంసాహారం కూడా తింటారు. ఇవన్నీ కూడా ఎలా డైజెషన్ అవుతుందని ఒక్కసారి ఆలోచించండి. ఇదంతటికీ కారణము భగవంతుడు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. భగవంతుడు ఏమంటున్నాడంటే, ఆ విషయాన్ని గుర్తించి ఇప్పటికైనా నువ్వు జీవాత్మగా ఉన్నావు, కానీ నువ్వు నా యొక్క అంశవి. ప్రకృతి గుణాల ద్వారా వాటితోని ఆకర్షితుడవై జన్మ జన్మలు ఎత్తుతూ ఈ జన్మల పరంపరలోనే కొనసాగుతున్నావు. అంటే ఇది అంతా మనకు తెలిసిన విషయమే. అది కాక భాగవతంలో ఇవి చాలా బాగా మనకు చెప్పడం జరిగిందన్నమాట. భగవద్గీత అనేది 700 శ్లోకాలలో మనకు కర్మ గురించి చెప్పాలి, భక్తి గురించి చెప్పాలి, జ్ఞానం గురించి కూడా చెప్పాలి. కాబట్టి ఇది చాలా చిన్నగా కన్సైజ్గా చెప్పాడు. ఇది ఒకసారి మనము భగవద్గీత చూసుకున్నట్టయితే భగవంతుడి యొక్క విశ్వరూపం కనిపిస్తుంది అందులోపల. అసలు సృష్టి ఎలా చేశాడు భగవంతుడు, అహంకారం ఎలా వచ్చింది, మహత్తు అంటే ఏంటి, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఇవన్నీ కూడా ఎలా తయారయ్యాయి, ఇవైన తర్వాత శరీరంలోకి జీవం ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా భగవంతుడు షార్ట్కట్లో ఈ అధ్యాయంలో చెబుతున్నాడు అనమాట. అంటే పూర్తి జ్ఞానాన్ని ఈ అధ్యాయంలో అందిస్తున్నాడు. ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నది ఏంటంటే, మనము జీవాత్మలము, భగవంతుడి యొక్క అంశలము. ఆ విషయం మనకు తెలుసుకోకపో ఉండడానికి కారణం ఏంటంటే, ప్రకృతి అనేటటువంటిది మనను దానివైపు ఆకర్షింపబడడం. ప్రకృతిలో ఆకర్షింపబడిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, మన కళ్ళు, ముక్కు, చెవులు, వీటన్నిటి ద్వారా చేయకూడనటువంటి కర్మలన్నీ చేస్తున్నాము. చేయడం ద్వారా వాటి ఫలితాలు అనుభవించడానికి మరిన్ని జన్మలు, ఈ జన్మలలో చేసినవన్నీ కూడా వచ్చే జన్మలకు తీసుకెళ్తున్నాం. వాయువు గంధాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకెళ్ళినట్టుగా. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడంటే, ఇవి ఇక్కడికి ఇంకా ఆపేయాలి, ఇప్పటి వరకు మీరు చేసుకున్నవన్నీ ఆపేయాలి. నువ్వు జీవాత్మవైనా నా అంశవి, నేనెవరిని, పరమాత్మని. మీలో జరుగుతున్న ప్రతిదీ చేస్తున్నది నేనే. మీరు భోజనం చేయాలా, దానికి కావాల్సినటువంటి వైటమిన్స్, మినరల్స్ చంద్రుడి ద్వారా అందించేది నేనే. మీకు కావలసినటువంటి సృష్టి స్థితి లయలు చేసేటటువంటి సూర్యుడు. మన సృష్టికి కావాల్సినవి, మన పోషణకు కావాల్సినవి, మన నాశనానికి కావాల్సినటువంటివి ప్రతి ఒక్కటి సూర్యుడి ద్వారా అందుతున్నాయి. చంద్రుడి నుంచి మనకు వైటమిన్స్, మినరల్స్ అందుతున్నాయి అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత భగవంతుడు ఏమంటాడు, ఒకసారి నీకు భోజనం వచ్చింది చేతిలోకి, ఆహారం వచ్చింది. ఆ ఆహారం తిన్న తర్వాత దాన్ని అరిగించే లక్షణం కూడా నాకే ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ పళ్ళు పోలార్సు, మోలార్సు, ప్రీ మోలార్సు, ఇవన్నీ ఎలా అంటే ఎంత యాక్యురేట్గా ఉన్నాయి. క్యానైన్స్ అంటే కొన్ని కొరకడానికి, కొన్ని నమలడానికి, అంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. అవన్నీ ఇచ్చాడు. 4 రకాల ఆహారాలు నువ్వు తింటావు. ఆ తిన్న ఆహారాలన్నీ కూడా కడుపులో నేను వైశ్వానరుడు అనే ఒక అగ్నిలాగా దాన్నంతా కూడా నేను పచనం చేస్తున్నాను. ఓ అర్జున, గుర్తుంచుకో, నువ్వు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా నా యొక్క అంశం. కాబట్టి ఏంటంటే, ఈ ప్రపంచం పైన మోహం తగ్గించుకోవాలి. ప్రపంచం పైన తగ్గించుకున్న తర్వాత నీ ఇంట్లో వాళ్ళపైన మోహం తగ్గించుకోవాలి. ఇది ఇక్కడ మనం తెలుసుకున్న కొత్త విషయం, మనం ఇందాక కూడా అనుకున్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వస్తువులపైన క్రమ పద్ధతిలో మనము మోహం తగ్గించుకోవచ్చు. ఒక 2 కార్లు కొన్నాక విసుగు వస్తుంది, 2-3 బంగళాలు కొన్నాక విసుగు వస్తుంది. ఉన్నది 3-4 ఎంత ఎన్ని బంగళాల్లో ఉంటా విసుగు కూడా కొంతమందికి రాకపోవచ్చు జీవితం అంతా, కానీ కొంతవరకు విసుగు వచ్చే అవకాశం ఉంది. 4 టీవీలు అవసరమా, ఒక టీవీతో సరిపోతుంది. 4 మొబైల్స్ అవసరమా, ఒక మొబైల్తో. కొన్ని రోజుల తర్వాత మెటీరియలిస్టిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోయే అవకాశం ఉంది ఆటోమేటిక్గా. కానీ ఈ మోహం మాత్రం తగ్గదు. నేను, నా పిల్లలు, నా మనవళ్ళు, నా వాళ్ళు అనేది, అదే దాన్ని అహంకారం, మమకారం అంటారు. ఈ అహంకారం, మమకారము అనేవి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో ఆ త్రిగుణాల ద్వారా పెంచబడుతున్నాయి. పెంచి అవి వేళ్ళూనుతున్నాయి, ఊడల్లాగా పెరుగుతున్నాయి. అవన్నీ కూడా ఈ చెట్టు లోపల ఉన్నటువంటి పైన మూలాన్ని
కనిపించనీయవు. ఇప్పుడు హిందూ ధర్మంలోనే కాదు, మీరు ఏ మతంలో అయినా చూడండి, అసలైన మూలం ఎవరికీ తెలియదు. అందరూ దేవుడెవడో ఉన్నాడు అంటారు, అంతవరకే. కానీ దేవుణ్ణి మనం చేరుకోవచ్చా? మనము దైవ స్వరూపులము, మనము దేవుడి యొక్క అంశలము. మనలోని దైవత్వాన్ని బయటికి తీయాలి. అద్వేష్టా సర్వభూతానం మైత్ర కర్ణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖసు. ఇవన్నీ మనము అలవర్చుకోగలమా? అందరిపైన ద్వేష భావాన్ని మనం తగ్గించుకోగలమా? సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో, ఇది ఎవరన్నా చెప్తారా ప్రవచనకర్తలు? ఎంతసేపు కూడా ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఆ పూజ చేస్తే ఆ ఫలితం వస్తుందని చెప్పేసి మనను ప్రాపంచిక విషయాలకే బద్దులను చేస్తున్నారు. కానీ మనను ఈ బంధాలలోంచి బయటికి తీయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా? వేద సారం ఏంటి? ముందు కర్మ. వేదాలలో మొత్తం 100% ఉందనుకుంటే మొదటి 60 నుంచి 70% వరకు ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే కర్మకాండాలు అంటారు. ఈ కర్మకాండాలు చేయగా 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 చివరగా లాస్ట్ 20-30% జ్ఞానకాండ ఉంటుంది. ఆ జ్ఞానకాండ లోపల మన యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకుంటాం. అంటే నేను ఆత్మస్వరూపుడను, నేను దేహాన్ని వస్త్రం ధరించినట్టుగా ధరిస్తున్నాను, ఈ వస్త్రాన్ని తీసేసి కొత్త వస్త్రం వేసుకుంటాను. నేను పెరుగుతున్నాను, పుడుతున్నాను, ఉంటున్నాను, క్షీణిస్తున్నాను. ఇవి అన్ని వికారాలు. వీటిని 6 వికారాలు అంటారు. ఈ వికారాలతో నేను గురయ్యున్నాను. ప్రపంచంలో సత్యం ఎప్పుడూ మారదు. కానీ నాలో ఇన్ని వికారాలు ఉన్నాయి అంటే నేను మారిపోతున్నాను, నేను అసత్యం. కానీ నాలో మారనిది ఒకటి ఉంది, నాలో మారనిది ఒకటి ఉంది. అది ఆత్మ. అది ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది. ఒక స్ఫటికాన్ని తీసుకొచ్చినట్లయితే దాని మీద ఎర్ర కాగితం పెడితే ఎర్ర రంగు వస్తుంది, నల్ల కాగితం పెడితే నల్ల రంగు వస్తుంది. ఒక దీపం, ఒక పూర్వకాలంలో మేము చిన్నప్పుడు లాంతర్స్ పెట్టుకుని చదువుకునే వాళ్ళం అనమాట. ఆ లాంతర్ పైన కావాలని అప్పుడప్పుడు రంగు కాగితాలు చుట్టేవాళ్ళం అనమాట. రంగు కాగితాలు చూపినప్పుడు బయటికి ఆ రంగు కనిపిస్తూ ఉంటుంది. కానీ దీపం అనేది ఒకటే రంగు. ఆ దీపం యొక్క రంగుని మనం రకరకాలుగా ఈ ప్రపంచంలో వస్త్రాలు ధరించడం ద్వారా మారుస్తున్నాము. ప్రపంచంలో కూడా త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, సత్వగుణము, రజస్గుణము, తమస్గుణము, మనని ఇక్కడ బద్ధులమయ్యేలాగా చేస్తున్నాయి. అందుకే సత్వగుణాన్ని పెంచుకుంటూ ఉంటే రజస్సు తమస్సు తగ్గిపోతాయి. సత్వగుణాన్ని పెంచుకోవాలి. మరి సత్వగుణాన్ని ఎలా తొలగించుకోవాలి? దీనికి గత వారం మనం తెలుసుకున్నాము. విద్యాప్రకాష్ ఆనందగిరి ఒక అద్భుతమైనటువంటి చెప్పారు. అదొక చిన్న గాయం లాంటిది. ఆ గాయం క్రమ పద్ధతిలో ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత దాన్ని బలవంతంగా పీకకూడదు. సత్వగుణం కూడా అలా ఎదిగిన తర్వాత దాన్ని పీకకూడదు. అది దానంతరతే రాలిపోతుంది. సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నిర్మల మనస్తత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి. సత్వగుణం కూడా మనం ఈ ప్రపంచానికి బంధిస్తుంది. కానీ సత్వగుణాన్ని పెంచుకోవడం ద్వారా మనం నిర్మలంగా ప్రశాంతంగా ఉంటాము. ఏదన్నా ఆలోచించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాం చూడండి. మనము ఇక్కడ ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాము, అక్కడ ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాము, ఇక్కడ ఒక 10 మంది మిత్రులను కలిసాము, అక్కడ ఒక 10 మంది మిత్రులను కలిసాము. అప్పుడు మన మానసిక పరిస్థితి ఏంటి? వీటికి సంబంధించిన ఆలోచనలన్నీ వస్తాయి. మళ్ళీ వాళ్ళు మనకు ఫోన్లు చేస్తారు, మళ్ళీ వాళ్ళకు మనం రెస్పాన్స్ ఇస్తాం. దీని ద్వారా ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటుంది, ఉద్వేగభరితంగా కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ ఉద్వేగభరితమైనటువంటి పరిస్థితులలోంచి మనము బయటికి రావాలి. బయటికి రావాలి అంటే సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే మనము సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకుంటామో అప్పుడు ఈ రజస్సు తమస్సు తగ్గిపోతాయి. మనలో ఉన్నటువంటి సాత్విక గుణము అది పెంపొందుతుంది. ఎప్పుడైతే సాత్విక గుణము పెంపొందుతుందో అది క్రమ పద్ధతిలో మనని భగవంతుడికి చేరువ చేస్తుంది అని చెప్పేసి చెప్తూ భగవంతుడు అంటున్నాడు, నేను ఎక్కడున్నానో తెలుసా? అందరి హృదయాలలో ఉన్నాను, అందరి జ్ఞాపకాలలో ఉన్నాను, అందరి మరుపులలో ఉన్నాను, అందరి జ్ఞానంలో ఉన్నాను. వేదాలలో తెలుపబడేది నేను ఒక్కనే. వేదాలలో ఉన్న అర్థం కూడా నేనే. వేదాలు పూర్తిగా తెలిసిన వాడిని నేనే. ఎందుకంటే వేదం అంటే ఏంటి? విద్ అనేటటువంటి ధాతువు నుంచి తీసుకున్నారు. విద్ అంటే విద్య, తెలుసుకోబడేది, జ్ఞానము. ఇది భగవంతుడు అందించారు. ఈ రోజు వరకు దాన్ని ఎవరూ రాయలేదు. ఒకరి నుంచి మరొకరికి, మరొకరి నుంచి మరొకరికి ఆ విధంగా అది మారుతూ వస్తుంది. ఈ మారుతూ వస్తున్నటువంటి వేదంలో ఉన్న జ్ఞానంలో ఉన్నదంతా కూడా భగవంతుడి యొక్క స్వరూపమే. వేదాలు అందించింది భగవంతుడే, వేదాలలో తెలుసుకోబడేది భగవంతుడే, వేదమంతా భగవంతుడే. వేదైశ్చ సర్వైం అహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ అహం అని చెప్పేసి భగవంతుడు తెలియజేస్తాడు, అందరి హృదయాలలో నేనున్నాను. ఇక్కడ ఒక చిన్న కథ ఉందన్నమాట. నారదుడు హిరణ్యకశిపుడు ఒకసారి ఏమవుతుందంటే, హిరణ్యకశిపుడికి కోపం వస్తుంది, నేను విష్ణుమూర్తిని ఎలా అయినా సరే బంధించేస్తాను, కొట్టేస్తాను
అని చెప్పేసి విష్ణుమూర్తిని వెతకడానికి వెళ్తాడు. అంతకుముందే నారదుడు విష్ణుమూర్తిని వైకుంఠంలో చూస్తాడు. చూస్తే ఆ విష్ణుమూర్తి కనిపిస్తాడు, చక్కగా పాల సముద్రంలో పడుకొని ఉంటాడు. బాగుంది బాగుంది అంతా బాగుంది అనుకుంటాడు. అనుకునేసరికి ఏమవుతుంది, విష్ణుమూర్తి కనిపిస్తూ ఉంటాడు. ఈ కాల్ కట్ అయితే మళ్ళీ అందరూ ఒకసారి జాయిన్ అవ్వండి, ఇంకొక 10 నిమిషాలు మనకు అయ్యే అవకాశము ఉందన్నమాట. కాబట్టి ఒకవేళ కనుక కాల్ కట్ అయితే ఇంకొక 4 నిమిషాల్లో కాల్ కట్ అవుతుంది, మళ్ళీ జాయిన్ అవ్వండి. తర్వాత ఇంకొక 10 నిమిషాల పాటు మనము చెప్పుకుందాము. ఈ ఉదాహరణ మాత్రం చాలా చక్కగా అర్థం చేసుకోండి. చాలా చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇది. సుందర చైతన్య మనకు అందించారు. ఈ ఉదాహరణలో ఏమవుతుందంటే, హిరణ్యకశిపుడు విష్ణుమూర్తిని ఎలా అయినా సరే కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఆయన వెతుకుతూ ఉంటాడు విష్ణుమూర్తి కోసం. అంటే నారదుడు చూస్తాడు, అప్పుడే వైకుంఠంలో ఉన్నాడు. సరే, నారదుడిని చూసి హిరణ్యకశిపుడు అంటాడు, దాదా ఇద్దరం కలిసి వెళ్దామని చెప్తాడు. ఇద్దరు కలిసి బైక్ ఎక్కి చక్కగా వెళ్తారు వైకుంఠానికి. వెళ్ళేసరికి చూసేసరికి వైకుంఠంలో విష్ణుమూర్తి కనిపించాడు. దాంతో హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోతాడు. 14 లోకాల్లో కనుక్కుంటాడు. ఎన్ని బైకులు మారుస్తాడు, కార్లు మారుస్తాడు, వాహనాలు మారుస్తాడు, విమానాలు ఎక్కుతాడు, ఎన్నో చోట్ల చూస్తాడు విష్ణుమూర్తి కోసం. విష్ణుమూర్తి ఎక్కడా కనిపించాడు. కనిపించకపోతే చివరికి కోపం వచ్చి, నేను విష్ణుమూర్తిని పట్టుకుంటాలే, డోంట్ వర్రీ, ఐ విల్ క్యాచ్ హిమ్ అండ్ ఐ విల్ బ్రింగ్ హిమ్ టు జస్టిస్ అని చెప్పేసి అనేసి కోపంతో హిరణ్యకశిపుడు వెళ్ళిపోతాడు. తర్వాత నారదుడు వెళ్ళి చూస్తే మళ్ళీ ప్రశాంతంగా విష్ణుమూర్తి వైకుంఠంలో కనిపిస్తాడు. స్వామి, ఏంటి జరుగుతోంది? ఇప్పటిదాకా నిన్ను వెతికావు, నువ్వు ఎక్కడా కనిపించలేదు, ఎక్కడున్నావు నువ్వు అసలు అని అంటే, అతను ఏమంటాడంటే, హిరణ్యకశిపుడు ఖచ్చితంగా వెతకని స్థలం అంటూ ఒకటి ఉంది, ఆ స్థలం లోపల నేనున్నాను అని చెప్పేసి. ఎక్కడ అంటే హిరణ్యకశిపుడి యొక్క హృదయంలో. హిరణ్యకశిపుడు తన హృదయంలో చూసుకోడు, ఎక్కడో చూస్తున్నాం మనం ప్రపంచంలో భగవంతుణ్ణి. ఇది ఈ అద్భుతమైనటువంటి 15వ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, అందరి హృదయాలలో ఉన్నది నేనే. ఇంత క్లియర్గా భగవంతుడి యొక్క స్థానం తెలిసింది, ఇంత దగ్గరగా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడానికే ఇంత జ్ఞానం ప్రపంచంలో ఉన్నదంతా సంపాదించి ఇక్కడ ఉన్న భగవంతుడిని మనం తెలుసుకోవాలి. ఆల్కెమిస్ట్ నవల్ అందరూ చదివే ఉంటారు కదా. ఎక్కడో చిన్నప్పటి నుంచి వాడికి కల వస్తుంది, ఎక్కడో నిధి ఉంది నిధి ఉంది నిధి ఉంది అని. నానా కష్టాలు పడి ఆ ప్రదేశానికి వెళ్తాడు, ఎన్నో కష్టాలు పడతాడు, ఎన్నో ఏళ్ళు తను వృధా చేసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చివరికి తెలుస్తుంది ఏంటంటే, అది తన ఇంట్లోనే ఉంది అన్న విషయం తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ తన ఇంటికి వచ్చి వెనక్కి వచ్చి తవ్వి చూస్తే అక్కడ నిధి కనిపిస్తుంది అన్నమాట. ప్రపంచమంతా మనం తిరిగేది ఎందుకంటే, తీర్థయాత్రలు చేయడానికి కానీ, జ్ఞానాన్ని ఆర్జన చేసుకోవడం కానీ, ఎన్ని పుస్తకాలు చదవడం కానీ, ఎందుకంటే భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అనేటటువంటి ఒకే ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి. అందుకే భగవంతుడు ఏమంటున్నా అంటే, నేను నీ స్మృతిలో ఉన్నాను, నీ మరుపులో కూడా ఉన్నాను, నీ జ్ఞానంలో కూడా ఉన్నాను, నీ అవివేకంలో కూడా ఉన్నాను. కానీ నీ హృదయంలో ఉన్నానన్న విషయాన్ని నువ్వు తెలుసుకోకపోవడం వల్లే ఈ కష్టమంతా వస్తుంది ఓ అర్జున అని చెప్పేసి చాలా అద్భుతంగా చెబుతూ తను చెప్తున్నాడు అన్నమాట. ఈ సర్వభూతాలు ఏవైతే ఉన్నాయో, దేహాలను ధరించినటువంటి క్షర అంటే నాశనం అయ్యేటటువంటి సర్వభూతాలు, మిగిలింది ఆత్మస్వరూపం ఏదైతే ఉందో, అందరిలో ఉన్న జీవాత్మ, ఇది అక్షరము. ఇది స్థితంగా ఉంది, కూటస్థంగా ఉంది, నిశ్చలంగా ఉంది, దీని లోపల ఎటువంటి మార్పు లేదు. అది నా యొక్క అంశ, ఇది నా ప్రకృతి మాయ, అది మాత్రం నిశ్చలంగా ఉంది. నా యొక్క అంశ అయిన ప్రకృతి మాయ ద్వారా మీ అందరిలో ఉన్నాను ఆత్మరూపంలో, అది స్థిరంగా ఉంది. అది మాత్రం అక్షరము. అక్షరం అంటే క్షరము కానిది, నాశనము కానిది. ఆ నాశనం కానిది అన్ని చోట్ల ఉంది. ఈ నాశనం అయ్యేటటువంటి దేహం ఏదైతే క్షరం ఉందో, ఆ క్షరము కూడా సర్వభూతాలు, ఈ సర్వభూతాలలో ఉన్నది కూడా నేనే అని చెప్పేసి భగవంతుడు చెబుతున్నాడు. నిశ్చలంగా మీలో ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి కూటస్థుడనెవరో తెలుసా? నా యొక్క అంశ. అంటే నేనే అనడం లేదు, నా యొక్క అంశ అంటున్నాడు. భగవంతుడి యొక్క అంశ మనలో నిశ్చలంగా ఉంది. ఆ అంశతో మనం ఈ దేహాన్ని ధరించి ఉన్నాము. మరి భగవంతుని చేరుకోవడం ఎలా? క్షరము తెలిసింది, అక్షరము తెలిసింది. పురుషోత్తముడైనటువంటి భగవంతుని ఎలా తెలుసుకోవాలి? అది తెలుసుకోవడానికి మరొకసారి లాగౌట్ అయ్యి అందరూ లాగిన్ అయినట్లయితే అప్పుడు మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం.
మనము క్షేత్రం గురించి తెలుసుకున్నాము, క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకున్నాము. ఈ రెండిటికి అతీతంగా పురుషోత్తముడైనటువంటి భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు తన అంశని మన పైన వదిలాడు. మనం భగవంతుడి యొక్క అంశలము. మనము పూర్తి భగవంతులం కాదు. మనలో భగవంతుడు ఉన్నాము, కానీ మనమే భగవంతుడు కాదు. మనము భగవంతులము కావాలి. మనము డ్రైనేజ్ వాటర్ అయినా సరే, ఆర్బో వాటర్ అయినా సరే, అందులోపల దాహం తీర్చే శక్తి ఉంది కదా, ఆ దాహం తీర్చే శక్తి కూటస్థము, నిశ్చలంగా ఉన్నటువంటి ఆత్మ. కానీ అదే భగవంతుడు కాదు. కానీ భగవంతుడు ఈ క్షరానికి అక్షరానికి, అంటే నాశనమయ్యే దేహానికి, నాశనం కాకుండా అందరి హృదయాలలో వెలుగుతున్నటువంటి వెలుతురికి కారణం భగవంతుడే. కాబట్టి భగవంతుడు ఈ క్షర అక్షర అనేటటువంటి రెండిటికి కూడా దాటినటువంటి ఒక ఉత్తమమైనటువంటి పురుషుడు. అతడు నాశనం లేనివాడు. ఇది మనము భాగవతంలో బాగా తెలుసుకుంటాం. భగవంతుడు అవ్యక్తం, భగవంతుడు కనిపించడు, భగవంతుడికి ఒక రూపం లేదు. రూపం లేనటువంటి భగవంతుడు తనలో కొంత భాగాన్ని, మొత్తం భాగాన్ని కాదు, కొంత భాగాన్ని ఆకార రూపంలో అందించాడు. భగవంతుడు మనకు అందే ముందు ఋగ్వేదంలో నాసదీయ సూక్తం అని చెప్తారు. అందులోపల ప్రపంచమంతా కూడా ఒక చైతన్యం మాత్రమే వ్యాపించింది. భగవంతుడికి ఎటువంటి రూపము లేదు. ఎక్కడ చూసినా వెలుతురే, ఆనందమే. భగవంతుడు రూపం పొందింది పురుష సూక్తంలో. పురుష సూక్తంలో భగవంతుడికి సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద అనుకుంటూ ప్రపంచమంతా కూడా తన బాహువులతోటి, తన పాదాలతోటి, తన శరీరంతో ప్రపంచమంతా కూడా తయారు చేశాడు. తనలోంచి కొంత భాగాన్ని ప్రపంచం లోపల తయారు చేశాడు. కాబట్టి ఆ ప్రపంచంలో ఉన్న మనము అందులోంచి ఈ అవ్యక్తంలోకి కలిసిపోవాలి. ఈ అవ్యక్తం ఏదైతే చైతన్యవంతంగా ఉందో అది పురుషోత్తమ లక్షణము. ఈ వ్యక్తపడినటువంటి దాంట్లో క్షరము అక్షరం ఉంది. ఇది ఒక్కటి అర్థం చేసుకోకపోతే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. క్షరం అంటే మన దేహాలు, అక్షరం అంటే ఈ రూపం పొందినటువంటి మేనిఫెస్టెడ్ గాడ్ యొక్క ఆత్మ మనందరిలో ఉండడమే. కానీ భగవంతుడి యొక్క రూపం అనంతం. సముద్రం నుంచి వేరుపడినటువంటి ఒక అల మళ్ళీ సముద్రంలో కలిసిపోవాలి. అది పురుషోత్తముడు. అది నాశనం లేనటువంటిది. అది ముల్లోకాలకు కూడా శక్తివంతమైనది. ముల్లోకాలలో శక్తివంతమైనది. ప్రపంచాన్నంతా కూడా భరించేది, విశ్వాలన్నింటినీ భరించేది, ఈ గెలాక్సీలన్నింటినీ కూడా భరించేది. అటువంటిది ఒక శక్తి ఉంది. అది ఈ లోకంలో, ఈ వేదాలలో పురుషోత్తముడుగా మనకు చెప్పబడుతుంది. క్షరమైనటువంటి దేహము, అక్షరమైనటువంటి పురుషుడిని దాటినటువంటి ఒక ఈ వాటన్నింటినీ ప్రకాశింపజేసేటటువంటి ఒక చైతన్యం ఏదైతే ఉందో అదే పురుషోత్తమ రూపము. అదే సత్ చిత్ ఆనందంగా వెలుగుతోంది. సత్ సత్యమైన, చిత్ చైతన్యవంతమైన, అంటే డైనమిక్. సత్ అంటే ఎప్పటికీ మారనిది. ఆనందం అంటే ఆనందకరమైన రూపము. మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా కేవలం హిందూ ధర్మంలో మాత్రమే మనము సచ్చిదానంద స్వరూపులము. మిగతా మతాలన్నింటిలో కూడా మనము పాపులము. కానీ హిందూ ధర్మంలో మాత్రం మనం సచ్చిదానంద స్వరూపమైనటువంటి భగవంతుడిలోంచి జన్మ ఎత్తినటువంటి పురుషులము. ఈ పురుషులుగా మనం జన్మ ఎత్తడానికి మనం ఒక పురం కావాలి. ఆ పురంనే దేహం అంటారు. ఈ దేహం క్షరము. దేహము క్షరము నాశనమయ్యేది. ఈ దేహంలో ఉన్న భగవంతుడి అంశని పురుషుడు అంటాము. వీటన్నిటికీ శక్తినిచ్చేటటువంటిది ఏదైతే విశ్వ చైతన్యం ఉందో అది పురుషోత్తముడు. మనం ఆ స్థాయికి చేరుకోవాలి అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఎప్పటికీ కూడా ఆనందంగా ఉండేటటువంటి స్థాయికి చేరుకోవాలంటే నిర్మాణ మోహ జితసంగ దోష అని చెప్పి ఏవైతే చెప్పుకున్నామో అది రావాలి. కేవలము మోహం 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 నుంచి విడిపడిన వాడు మాత్రమే పురుషోత్తముడి యొక్క అసలు స్వరూపం తెలుసుకోగలడు. ఇంతే. ఇంకా దిస్ ఇస్ ద ఓన్లీ వన్ సొల్యూషన్. ఇంకా 100 థింగ్స్ లేవు. ముందు మనకేమన్నాడు భగవంతుడు, మరొకసారి చెప్పిందే చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఈ ఫ్యాక్ట్ అర్థం చేసుకోవాలి. ముందుగా మనకు ప్రకృతి విషయాలపైన కోరిక తగ్గించుకోమన్నాడు. కోరిక తగ్గించుకుంటాం. ఆటోమేటిక్గా తగ్గచ్చు, లేదా మనకు వైరాగ్యం ద్వారా తగ్గచ్చు. తగ్గిన తర్వాత మన ఫ్యామిలీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, నా పిల్లలు, నా మనవళ్ళు, ఈ దేహము, దేహంతో ఏర్పడినటువంటి మరికొన్ని దేహాలపైన ఉన్నటువంటి బంధాన్ని తగ్గించుకుంటే అయిపోయింది. భగవంతుల్లో కలిసిపోతాం. ఒకటే సొల్యూషన్. మోహాన్ని నుంచి విడిపడిన వాడు మాత్రమే పురుషోత్తముడు యొక్క స్వరూపాన్ని తెలుసుకొని తనే పురుషోత్తముడు అవుతాడు. ఇప్పటిదాకా మనం పురుషులము మాత్రమే. పురుషులం అంటే భగవంతుడి యొక్క ఆత్మనము. ఉన్నతమైనటువంటి పురుషోత్తముడు ఎవరైతే ఉన్నారో ఆ స్వరూపాన్ని మనము చేరుకోవాలి. చేరుకోవడానికి ఒకే ఒక అడ్డంకి మోహము, మమకారము, అహంకారము.
ఎప్పుడైతే ఈ మమకారము అహంకారము మన లోపల తగ్గిపోతుందో, నాది, నాకు కావాలి, నా పిల్లలు, నా భార్య, నా వస్తువులు అన్నటువంటిది క్రమ పద్ధతిలో మనం తగ్గించుకున్నట్లయితే అతడు ఇంకా భగవంతుడినే పొందుతాడు. అతడు ఎక్కడ చూసినా అతడికి భగవంతుడే కనిపిస్తాడు. అందుకే చాలామంది ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు, తర్వాత భక్తి మార్గంలో వెళ్తున్న వారికి జ్ఞానం కూడా అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి చోట కూడా వాళ్ళు భగవంతుడినే చూస్తారు, భగవంతుడి చైతన్యాన్ని, భగవంతుడి స్వరూపాన్నే చూస్తారు. కాబట్టి వారికి ఇంకా వేరేది కనిపించదు. అప్పుడు వాళ్ళకి మోహం ఎక్కడ ఉంటుంది? మనం గత వారం తెలుసుకున్నాం. మీరాబాయి భగవంతుడితో మమేకమైంది. ఆవిడకి విషం ఇచ్చినా తెలియలేదు. కాబట్టి భగవంతుడి యొక్క భక్తులకి ప్రపంచంలో ఉన్నదంతా మంచిగా కనిపిస్తుంది. తనకు విషం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని కూడా సంతోషంగా చూస్తాడు. ప్రహ్లాదుడు ఏం చేశాడు? విషం ఇచ్చినా ఏమన్నా అయిందా ప్రహ్లాదుడికి? కాబట్టి వారికి భగవంతుడి పైన ఉన్న అచంచల విశ్వాసం వల్ల వాళ్ళు భగవంతుడి లోపల కలిసిపోయే అవకాశం ఉంది. ఇదే సరైనటువంటి ఆత్మదృష్టి. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునేదే సాంఖ్యము లేదా జ్ఞానము. ఆ జ్ఞానము గనక మనకు పూర్తిగా వస్తే మోహం తగ్గిపోతుంది, నేను నాది అనే భావన తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రపంచమంతా భగవంతుడిదే అయినప్పుడు. ఉదాహరణకు తీసుకుందాం. ఇద్దరు చిన్నపిల్లలు 2 బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఆ బొమ్మల్లో ఏదో చిన్న గీత పడింది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. ఇది నా బొమ్మ అంటే ఇది నా బొమ్మ, నువ్వు పాడు చేసావంటే నువ్వు పాడు చేసావంటే. తండ్రి అక్కడ చూస్తూ నవ్వుకుంటున్నాడు. చిన్న గొడవలే, చూసుకొని ఏమవుతుంది, ఏం కాదు వాళ్ళలో. కానీ తండ్రికి తెలుసు అవి బొమ్మల ఖరీదు తక్కువ, బొమ్మలు తనిచ్చాడు. నా బొమ్మ అని వాళ్ళు కొట్టుకుంటున్నారు. కానీ ఇచ్చింది తండ్రి కదా, ఆయన నవ్వుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ పిల్లలు ఆ బొమ్మల పైన మమకారం వదిలేసి, తండ్రి పైన మమకారం వదిలేసి, ఇవన్నీ ప్రపంచం అంతా కూడా భగవంతుడిది, ఇవన్నీ నావి కాదు అన్నప్పుడు తండ్రి దగ్గరికి వచ్చేసి డైరెక్ట్గా అడుగుతారు, నాన్న ఇంకో బొమ్మ కొనియు అని చెప్పేసి అడుగుతారు. అంటే ఇవన్నీ ప్రపంచంలో ఉన్నవన్నీ భగవంతుడే. అయితే మనము భగవంతుడిని కోరికలు కోరుకోకుండా మోక్ష సాధన చేయాలి. మరొక జన్మ రానటువంటి కష్టాలకి దూరంగా ఉన్నటువంటి స్థాయికి వెళ్ళాలి. ఎక్కడైతే బాధలు ఉండవో, ఎక్కడైతే కష్టాలు ఉండవో, ఎక్కడైతే ఒడిదొడుకులు ఉండవో, ఎక్కడైతే నిరంతరము ఆనందంగా ఉంటామో, ఎప్పుడైతే భగవంతుడి యొక్క స్పర్శని, భగవంతుడిలోని అనుభవాలని మన అనుభవాలుగా చేసుకుంటామో, అప్పుడు సత్యమైనటువంటి, అంటే ఇప్పుడు మనం ఏదైతే అసత్యమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నామో, కొంతమంది వివేకానందని అడుగుతారు, మాకు ఇలాగ బాగానే ఉంది కదా, మేము ఇలా మెటీరియలిస్టిక్ థింగ్స్ తోటి ఆనందంగానే ఉన్నాం, ఎందుకు మీరు వచ్చి మధ్యలో అడ్డం పడుతున్నారు అని. అప్పుడు వివేకానందుడు వాళ్ళకి ఒకటే మాట అంటాడు, మీరు ఎన్నాళ్ళు బతుకుతారా, ఈ వస్తువులన్నీ పట్టుకెళ్ళగలుగుతారా? సరే, ఇవి అనుభవిస్తున్నప్పుడల్లా కూడా ఇవి పోతాయనే బాధ మీ లోపల ఉండొచ్చు. ఉదాహరణకు ఒక కుక్క ఒక ఇంట్లోకి వచ్చి, మనము 12వ అధ్యాయంలో తెలుసుకున్నాం, ఒక కుక్క ఒక ఇంట్లోకి వచ్చి అక్కడ పెట్టినటువంటి ప్రసాదాన్ని యజమాని లేడు కదా అని చెప్పి తినేస్తూ ఉంటుంది. కానీ దాని దృష్టంతా తలుపు వైపే, ఎప్పుడొచ్చి యజమాని నన్ను ఏమంటాడు, ఎప్పుడొచ్చి కొడతాడు అంటూ అది తినే వస్తువులను కూడా అది ఆస్వాదించలేకపోతుంది. కాబట్టి ప్రపంచంలో కనిపించేటటువంటి సుఖాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటి సుఖాలు. కేవలము భగవంతుడి యొక్క మార్గంలో మాత్రమే సంతోషము, ఆనందము ఉంటుంది. ఎందుకంటే మన లోపల దైవత్వం, మనలో ఏదుందో అదే ఆకర్షింపబడుతుంది. దొంగలను ఆకర్షిస్తారు, మంచివాళ్ళని ఆకర్షిస్తారు. చెస్ ప్లేయర్స్తో మాట్లాడుకుంటారు, క్రికెట్ ప్లేయర్స్తో మాట్లాడతారు. డాక్టర్లతో సంబంధం కుదురుతుంది. ఏ విధంగానైతే భగవంతుడి లక్షణాలను మనం అలవర్చుకుంటామో అప్పుడు మనం భగవంతుడితో మాట్లాడతాము. భగవంతుడు చెప్పేది అదే, ఈ మోహం నుంచి విడిపడ్డావంటే నువ్వు నాతో సంబంధం ఏర్పరచుకున్న వాడివి అవుతావు. ఇంతసేపు చెప్పి చివరికి భగవంతుడు ఒక్క మాటతో ఈ అధ్యాయాన్ని అద్భుతంగా ముగిస్తున్నాడు. నువ్వు నన్నే పొందుతావు, నీకేది కనిపించినా కూడా ఆత్మస్వరూపమే. ఇదే బ్రహ్మదృష్టి. ఇంతకు మించినటువంటి జ్ఞానం ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకంటే ఇది అత్యంత రహస్యమైనటువంటి శాస్త్రం. ఇది ఎవరికీ తెలియదు. అంతకుముందు అర్జునుడికి కూడా తెలియదు. అర్జునుడు అప్పటికే వేదాలు కూడా చదువుకున్నటువంటి గొప్ప ఋషి. 12 సంవత్సరాల పాటు అద్భుతంగా తపస్సు చేశాడు, ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు. వావి వరుసలు చూసి తను ఊర్వశికి కూడా దూరంగా ఉన్నాడు. గొప్పవాడు. అయినప్పటికీ కూడా ఇంత రహస్యమైనటువంటి ఇంత పెద్ద సీక్రెట్ అర్జునుడికి తెలియలేదు. అర్జునుడికి భగవంతుడు చెబుతున్నాడు అనమాట, ఇది తెలుసుకుంటే వాడు బుద్ధిమంతుడు అవుతాడు. బుద్ధిమంతుడు అంటే ఏంటి? బాగా బుద్ధిగా కూర్చునేవాడా? కాదు. శుద్ధమైనటువంటి, క్లీన్ అయినటువంటి బుద్ధి ఉండి శాస్త్ర హృదయం కలిగిన వాడు. శాస్త్రాలలో ఏం చెప్పింది అంటే భగవంతుడి గురించి. శాస్త్ర హృదయం అర్థం చేసుకోవాలి అంటే ఏంటి? భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతుడి యొక్క తత్వం ఏంటి? నువ్వే నేను, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఇదే సమస్త వేదాల యొక్క అర్థము. వేదాలలో మహావాక్యాలు, ఇప్పుడు మనం చెప్పినటువంటి 4 ఏవైతే ఉన్నాయో అవి వేదాల యొక్క అర్థాలు.
ఋగ్వేదంలోంచి ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదంలోంచి అహం బ్రహ్మాస్మి, సామవేదంలోంచి తత్వమసి, అథర్వణ వేదంలోంచి అయమాత్మ బ్రహ్మ. ఈ 4 కూడా మీరు చూసుకున్నట్లయితే శంకరాచార్య పూరి శంకరపీఠం లోపల ఋగ్వేదము, శృంగేరి శంకరపీఠం లోపల యజుర్వేదము, ద్వారకా పీఠం లోపల సామవేదము, తర్వాత జోషి మఠం నార్త్ లోపల అథర్వణ వేదంతో ఈ వాక్యాలను పెట్టాడు. లోపల చూస్తే దేవాలయాలు, బయట చూస్తే ఒక వాక్యం. ఏ దేవాలయానికన్నా వెళ్ళు, ఈ 4 అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను, తత్వమసి, అదే నీవై ఉన్నావు అంటే భగవంతుడివి నీవై ఉన్నావు, ప్రజ్ఞానం బ్రహ్మ, గొప్పదైనటువంటి జ్ఞానమే నువ్వు, అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ స్వరూపము, సర్వం కల్విదం బ్రహ్మ, ప్రతిదీ కూడా బ్రహ్మస్వరూపమే. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికే మనం దేవాలయాలకు వెళ్తాం. ఇందాక చెప్పినట్టుగా మనకు ఆల్కెమిస్ట్ లోపల ప్రపంచమంతా వెతికి చివరికి అతనికి అర్థమైంది ఏంటంటే ఆ నిధి తన ఇంట్లో ఉంది అన్న విషయం తెలిసింది. హిరణ్యకశిపుడు తన హృదయంలో ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకోలేకపోయాడు. కాబట్టి మనం ప్రపంచమంతా తిరిగేది ఎందుకు అంటే ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకోవడానికి. ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి మోహాన్ని మనము వదులుకోవాలి. వదులుచుకున్నట్లయితే వేదాలలో చెప్పినటువంటి ఈ 4 మహావాక్యాలు, వేదాలలో చెప్పిందల్లా కూడా నీవు దైవ స్వరూపుడవి, అది వెలికి తీసుకోవడం కోసమే నీ జీవితం అంతా కష్టపడు. ప్రతి ఒక్కడు దైవ స్వరూపుడు, ఎవ్రీ పర్సన్ ఈజ్ స్పిరిచువల్లీ డివైన్. ఆ స్థాయికి మనం చేరుకోవాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఆలోచన ద్వారా, వివేకం ద్వారా, జ్ఞానం ద్వారా అర్థం చేసుకుంటూ నిరంతరము వైరాగ్యాన్ని, అభ్యాసాన్ని అభ్యసిస్తూ మోహాన్ని క్రమ పద్ధతి లోపల తగ్గించుకుంటూ ఈ రహస్యకరమైనటువంటి, అత్యంత రహస్యమైనటువంటి శాస్త్రాన్ని భగవద్గీత యొక్క చివరి అధ్యాయమైన 15వ అధ్యాయం, 16, 17, 18 అధ్యాయాలు అనుబంధ అధ్యాయాలని కేవలం వివరణలు ఉంటాయని మనం తెలుసుకున్నాము. కానీ 15వ అధ్యాయంలో మనము పురుషోత్తముని చేరుకున్నాము. 12వ అధ్యాయం కనుక మనను గర్భగుడిలోకి తీసుకెళ్ళినట్టయితే 15వ అధ్యాయం మనకు భగవంతుడి యొక్క దర్శనాన్ని చేయిస్తుంది. అందుకోసమే మీరు ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ భగవద్గీత ప్రారంభమైన 12వ అధ్యాయంతో ప్రారంభమవుతుంది. 12వ అధ్యాయం మిమ్మల్ని తీసుకెళ్ళి భక్తి యోగంలో, భక్తి దేవుణ్ణి రూపంతో పూజించవచ్చా, రూపం లేకుండా పూజించవచ్చా అని మిమ్మల్ని గర్భగుడిలో కూర్చోబెడుతుంది. గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి పురుషోత్తముని చూస్తారు. చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన మీరు ఒకటే, నువ్వెవరయ్యా, నేనెవరయ్యా, నువ్వు నేను ఒకటేనయ్యా అనే భావన మనకు తెలుస్తుంది. అందుకే భగవంతుడు చెప్తున్నాడు, మొత్తం వేదాల యొక్క అర్థము, గీతా సారము పూర్తిగా ఇక్కడే సంపూర్ణమవుతుంది ఓ అర్జున ఈ అధ్యాయంతో అని అర్జునుని అంటున్నాడు. ఓ అనఘ, అఘం అంటే పాపము, అనఘ అంటే పాపము చెయ్యనివాడు, పాపరహితుడు అనుకుందాం. తర్వాత భారత అని కూడా అంటాడు. భారత అంటే ఏంటి, అనఘ అంటే ఏంటి? భారత అంటే ప్రకాశిస్తూ ఆనందించేవాడు, రమించి తరించడం. భారత, భాసిల్లుతూ రమిస్తూ తరిస్తూ ఉండేవాడు. జ్ఞానం రావడానికి అర్హత కావాలి. పాపరహితుడు అర్జునుడు కాబట్టి అనఘ అన్నాడు. అంటే నీకు అర్హత ఉంది, ఈ జ్ఞానం తెలుసుకోవడానికి అర్హత ఉంది అర్జున. నువ్వు అనఘుడవి, నువ్వు పాపరహితుడవి, నీకు జ్ఞానం తెలుసుకునే అర్హత ఉంది ఓ అర్జున. జ్ఞానం వచ్చిన తర్వాత నీ స్థితి ఏంటో తెలుసా? భారతం, భాసిల్లుతూ రమిస్తూ తరిస్తావు అర్జున. అనఘ భారత, అర్హత వచ్చింది నీకు. అర్హత వచ్చిన తర్వాత నువ్వు కనుక సాధిస్తే నువ్వు భాసిల్లుతావు, రమిస్తావు, తరిస్తావు అని చెప్పేసి అత్యంత అధ్యాయం చూడడానికి చాలా చిన్నది, 20 శ్లోకాల అధ్యాయము. 12వ అధ్యాయం కూడా 20 శ్లోకాలే. కానీ భగవద్గీత మొత్తము ఈ 2 అధ్యాయాలలోనే ఉంది. 12వ అధ్యాయంలో మనల్ని పూర్తి స్థాయి భక్తులుగా చేసి మనల్ని గర్భగుడిలో ప్రవేశపెడుతూ 20వ అధ్యాయంలో భగవంతుడికి నాకు ఏ విధమైనటువంటి భేదం లేదని, నరుడు నారాయణుడుగా, మానవుడు మాధవుడుగా, జీవుడు దేవుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారుతూ ఆ భగవంతుడి యొక్క అంశను నేనే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అనే వేదాల యొక్క సంపూర్ణ అర్థాన్ని తెలుసుకోవడానికి ఈ అధ్యాయం ఉపయోగపడుతుంది. ఇంత గొప్పదైనటువంటి ఈ అధ్యాయాన్ని ఈరోజు మనం పూర్తి చేసుకోవడం అనేది చాలా 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 సంతోషంగా ఉంది. రేపు 16వ అధ్యాయం యొక్క వివరణని తెలుసుకుంటాము. అది అనుబంధ అధ్యాయము. 17వ అధ్యాయంలో కూడా అనుబంధ అధ్యాయమే. 18వ అధ్యాయంలో ఇక మోక్షము కూడా నాకు అవసరం లేదు అనేటటువంటి స్థాయికి అర్జునుడు చేరుకుంటాడు. ఎందుకంటే నేనే భగవంతుడు అయినప్పుడు నాకు ఇక మోక్షం ఎందుకు? నేను భగవంతుడిని, నా లోపల దైవత్వాన్ని వెలికి తీయగలుగుతాను. నా లోపల ఉన్నటువంటి ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో, త్రిగుణాలు, 14వ అధ్యాయంలో తెలుసుకున్న గుణాల యొక్క పూర్తి వివరణ మనకు 16, 17, 18 అధ్యాయాలలో ఉంటుంది. 14వ అధ్యాయంలోనే పెద్దగా రాసేసి ఉంటే అసలు మనకు 15వ అధ్యాయంతో భగవద్గీత పూర్తయ్యేది.
కానీ ఆ సత్వగుణం, రజస్గుణం, తమస్ గుణాన్ని ఇంకా కాస్త ఎక్స్పాండ్ చేయడానికి ఈ 16, 17, 18 అధ్యాయాలు ఉపయోగపడి అసలైన దైవ లక్షణాలేంటి, అసుర లక్షణాలేంటి, దేవుడుగా కావడానికి మనం ఏ లక్షణాలను అలవర్చుకోవాలి అనేది 16వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో, 18వ అధ్యాయంలో సత్వ రజస్తమో గుణాల గురించిన పూర్తి వివరణ ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత అల్టిమేట్లీ మనకు కావాల్సింది పురుషోత్తమ ప్రాప్తి, మనలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకొని మనలోని దైవత్వాన్ని ఆవిష్కరించి మనమే భగవంతుడు అని చెప్పి తెలుసుకునే స్థాయికి చేరుకోవడము. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు రాగిణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి శ్రద్ధాశక్తులకు మరోసారి కృతజ్ఞతలు. ఒక 5-10 నిమిషాల పాటు ప్రశ్నోత్తరాలు ఏమన్నా సందేహ నివృత్తి ఏదైనా తీసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించేద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాము. అద్భుతమైనటువంటి అధ్యాయము. ప్రశ్నలు ఉంటాయో లేదో కూడా తెలియదు కానీ థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. అసలు ఈ అధ్యాయం చాలా వివరంగా చెప్పారు. భగవంతుడు చెప్పాడు అంతే, భగవంతుడు చాలా వివరంగా చెప్పాడు. మనము మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని మీరు వివరించగలిగారు మాకందరికి మళ్ళీ. చాలా కృతజ్ఞతలండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇక్కడ చూసింది భగవంతుడు ఎంత క్లియర్గా, అంటే మనకు 12, 20 అధ్యాయాలు ఎందుకు గొప్పవి అనే విషయాలు ఒక్కసారి ఆలోచించండి. ఎంత బాగా ఎక్కడైనా మనం ఈవెన్ గీతా పరివార్లో గీత నేర్చుకున్నప్పుడు కూడా 12, 20 అధ్యాయాలతోటే ప్రారంభమైంది. అంటే గర్భగుడిలో ప్రవేశం తర్వాత భగవంతుణ్ణి చూడడము క్లియర్ అయిపోయింది. మొత్తం భగవద్గీత 2 అధ్యాయాల్లో వచ్చింది. ఎవరన్నా లెవెల్ 1 దగ్గర ఆపేసినా కూడా ఏమీ పర్వాలేదన్నమాట. అటువంటి గొప్ప అధ్యాయాల్లో మనం ఈరోజు పూర్తి చేసుకున్నాము. ఇంకా ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు, ఫీడ్బ్యాక్ ఉంటే తీసుకుందాం ఒక 5-10 నిమిషాలు. రేపు తప్పక 16వ అధ్యాయానికి రండి. ఇవన్నీ అనుబంధ అధ్యాయాలు, సులభంగా ఉంటాయి. ఒక్కొక్క వారం ఒక్క 18వ అధ్యాయమే కొద్దిగా సమయం పడుతుంది. 16, 17 అధ్యాయాలు ఒక్కొక్క వారంలో ఒక్కొక్క రోజులో అయిపోతాయి. రేపు 16వ అధ్యాయము, 17, 18 మళ్ళీ మనము తెలుసుకుందాము. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. జై శ్రీకృష్ణ. ఇంకొక నిమిషం చూసేసి చెప్పండి. నిర్మాణ మోహార్జిత సంఘ దోషాలు ఉన్నవి కదా మన జీవితంలో, అవి లేకుండా ఉండగల జీవితం ఉంటున్నదా? అవును, అదే అభ్యాసం చేసుకోమని కదా. అంటే ఒకసారి ఆలోచించండి, మోహం మనని ఎంతవరకు తీసుకెళ్తుంది. ఎన్ని చోట్ల ఎంతమంది వృద్ధులని వాళ్ళు మోహం పెంచుకున్నారు. వారందరినీ వృద్ధాశ్రమంలో జాయిన్ చేసిన పిల్లలని, తల్లిదండ్రుల కోసము సమయం లేనటువంటి పిల్లల్ని, ఇవన్నీ చూసిన తర్వాత, కళ్ళ ముందు చూసిన తర్వాత కూడా ఆ మోహాన్ని తగ్గించుకోలేమా? సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం భగవంతుడికి చేరి అవుతాము. ఎందుకంటే భగవంతుడు సత్య యొక్క స్వరూపుడే భగవంతుడు. భగవంతుడే సత్యము. ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాము. ఎవరో అడిగారు వివేకానందుని, ఈజ్ గాడ్ రియల్? భగవంతుడు సత్యమేనా? దానికి ఆయన జవాబు ఏంటంటే రియాలిటీ ఈజ్ గాడ్. సత్యమే భగవంతుడు. కాబట్టి ఆ సత్యం తెలుసుకోవాలి. ఏంటంటే ఈ మార్గంలో ఉన్న దోషాలు తెలుసుకోవాలి. మనము 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో తెలుసుకున్నది ఏంటంటే, ముఖ్యంగా 5వ అధ్యాయంలో బాహ్య వస్తువులలో ఉన్న దోషాలు గుర్తించాలి. తర్వాత మన అనుబంధాలలో ఉన్న దోషాలను గుర్తించాలి. ఈ విషయం ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి ప్లీజ్ అందరూ. తర్వాత కావాలంటే పెట్టేయండి. ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి అందరూ. బాహ్య విషయాలలో దోషం ఉంది. ఏ వస్తువు కూడా మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించదు, అది గుర్తుంచుకోవాలి. బాహ్య విషయాలలో ఖచ్చితమైనటువంటి దోషం ఉంది. సుఖం అంటే సంస్కృత అర్థము దుఃఖంతో కూడినటువంటి ఆనందము. కాబట్టి సుఖం అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది అబద్ధము. కాబట్టి బాహ్య వస్తువులలో దోషాలని మనం గుర్తించి బాహ్య వస్తువులతో బంధాలు తగ్గించుకోవాలి. మనకున్నటువంటి అవసరాలను తగ్గించుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో లిమిటెడ్ నీడ్స్తో బతకాలి అని చెప్పి చెప్తారు. మొదటిది. రెండవది ఏంటి? బంధాలు శాశ్వతమా పోని. మొదటిదేమో మనకు ప్రకృతి విషయాలన్నీ అశాశ్వతం అని చెప్పి తెలుసుకున్నాం. మొదటిది. మళ్ళీ జాగ్రత్తగా వినండి. బంధాలు శాశ్వతమా? ఒకసారి ఆలోచించండి. ఎన్ని చోట్ల ఎంతమంది పిల్లలు, అంటే బాధ్యత తీసుకునే పిల్లలు, మంచి పిల్లలు వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా
ఎంతమంది బాధ్యత తీసుకుంటున్నారు? ఎంతమంది తల్లిదండ్రుల్ని సంవత్సరాల తరబడి కలవడం లేదు? ఒకసారి నా మిత్రుడు వాళ్ళ పెదనాన్న ఇంటికి తీసుకెళ్ళాడు అనమాట. ఆయన పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, 5 బెడ్రూమ్ల ఇల్లు, 3 అంతస్తులు వేసాడనమాట ఉప్పల్లో. వేసిన తర్వాత అమ్మ నాన్న ఇద్దరే ఉన్నారు. ఆయనకి 82 ఏళ్ళు, ఆవిడకి 75 ఏళ్ళు. అంతే, ఇద్దరు అలా ఉన్నారు. ఏంటి అంటే పిల్లలిద్దరు అమెరికాలో ఉన్నారు, ఎప్పుడో 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి వస్తారు. ఈసారి వచ్చి 6 ఏళ్ళు అయింది అని చెప్పి చెప్తున్నారు. ఆ వచ్చినప్పుడు కూడా 15 రోజులు ఉంటారు. ఆ 15 రోజుల్లో ల్యాప్టాప్ తెచ్చుకుంటారు. ఆఫీసులు అక్కడ మునిగిపోతాయి కదా వీళ్ళు పని చేయకపోతే. అలాగా తీసుకుని వస్తారు, ఫ్రెండ్స్ని కలుస్తారు, పార్టీలు చేసుకుంటారు. ఈ ఇంట్లో జస్ట్ కేవలం ఏంటంటే అక్కడ ఊరికే అలా టైంపాస్. మరి లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి కదా, హోటల్లో అమ్మ నాన్న దగ్గర పెట్టుకుంటారు. ఇది 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 అర్థం చేసుకున్న తర్వాత కూడా సత్యాన్ని గుర్తించకపోతే ఎలాగా? మీకు జరగకపోవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది కదా. ప్రేమ శాశ్వతం కాదు. మనని కన్నవాళ్ళ కంటే కూడా మనం కన్నవాళ్ళ పైన ప్రేమ ఉంటుంది. అది భగవంతుడు త్రిగుణాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఆ సత్యాన్ని గుర్తించాలి. ఆ సత్యాన్ని గుర్తించకపోతే ఇంకా జీవనం ఎందుకు? ఒకసారి ఆలోచించండి. 2 సత్యాలు. ఒకటి, ప్రకృతిలో ఉన్న వస్తువులన్నీ అసత్యాలు. రెండవది, మీరు ఏదైతే బంధం అని ఈరోజు అనుకుంటున్నారో అది బంధం కాదు. మిమ్మల్ని పిల్లలు పట్టించుకోకుండా, మిమ్మల్ని అనాథలుగా వదిలేసి, వృద్ధాశ్రమాలలో వదిలేసి, మీకు చేయాల్సినటువంటి సేవ చేయనప్పుడు మీరు అనుకుంటారు వీళ్ళ కోసమా నేను ఇవన్నీ చేసింది అని చెప్పేసి. ఇక భార్యాభర్తల మధ్య సంబంధాలు సరే, ఈ మన జనరేషన్ వరకు బాగానే ఉంది. ఒక్కసారి కొత్త జనరేషన్ని చూడండి. ఆ బంధాలు శాశ్వతమా? దుర్మార్గంగా చేస్తున్నటువంటి బంధాలు ఎన్ని రోజుల్లో, 4 రోజుల్లో తెగిపోతున్న బంధాలు ఎన్నెన్నో. ఇది శాశ్వతమా? కాబట్టి మోహం ఎందుకు? ఏదైతే అశాశ్వతం అని చెప్పి తెలుసో, క్లియర్గా మన కళ్ళ ముందు తప్పని తెలిసి, అగ్గి మంట దగ్గరికి వెళ్తే మన చెయ్యి కాలుతుందని తెలిసి కూడా వెళ్ళి చెయ్యి కాల్చుకుంటామా? కేవలం ఇది ఆలోచన ద్వారా మోహం ఒక్క రోజులో పటాపంచలవుతుంది. మోక్షం సాధించడము, నిజంగా చెప్తున్నాను, అందరూ చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా సులభం. మార్పు ఒక్క రోజులో వస్తుంది. మార్పు ఒక్క రోజులో వస్తుంది. ఒక్క రోజులో వచ్చిన మార్పు చాలు మనుషులను మార్చడానికి. జీవితాంతం మనం మారుతాం. గౌతమ బుద్ధుల్లో వచ్చిన మార్పు ఏంటి? అశోకుల్లో వచ్చిన మార్పు ఏంటి? శాశ్వతమైనటువంటి మార్పు. మనం ఎందుకు లేదంటే మనం ఇవన్నీ అనుభవిస్తున్నాం కాబట్టి మనం ఇంకా ఎక్కడో లైట్ ఉంది అని చెప్పేసి చూస్తున్నాం మనం. లేదా మన పిల్లలు చిన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేదా మన పిల్లలు మంచి వాళ్ళు అయ్యి ఉండొచ్చు. కానీ ఎప్పటికైనా ఇవి వదిలి వెళ్ళవలసిందే. ఒక్క రూపాయిని వెంట తీసుకెళ్ళలేము, ఒక్క బంధాన్ని వెంట తీసుకెళ్ళలేము. మళ్ళీ వచ్చే జన్మలో ఎవరితో కొత్త బంధాలు ఏర్పరచుకోవాల్సి వస్తుందో, ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఎవరు పిల్లలు, ఎవరు అక్క చెల్లెళ్ళు, ఎవరు బంధువులు, అందరినీ వదిలేసి వెళ్ళాలి. ఈ సత్యాన్ని నిరంతరము గుర్తుంచుకుంటే మోహం తగ్గుతుంది. క్షమించండి, చిన్న ప్రశ్నకి పెద్ద జవాబు చెప్పాను. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరోసారి మీ శ్రద్ధాశక్తులన్నింటికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేపు మళ్ళీ మనము 16వ అధ్యాయము తెలుసుకోవడానికి ఇక్కడే జాయిన్ అవుదాము. చాలా సంతోషంగా ఉంది. ఒక గొప్ప అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నందుకు ఎంతో ఆనందం, హృదయంలో ఎంతో సంతోషము, ఏదో అనిర్వచనీయమైనటువంటి సంతృప్తి. ఈరోజు సెషన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ అందరికీ. రేపు మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.